వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. జైల్లోకి ఉన్నప్పుడు ఎట్లా ట్రీట్ చేసేది? నీ బట్టలు ఇప్పవని చెప్పాడు. 10 మందిని పెట్టి ఆ 10 మందిలో నన్నేసి అందులోనే మూత్రం. దొరల నుంచి అంటే జయరాజు ఉండొద్దు ఉంచొద్దు అనే భావన రాలేదా? మరి ఎట్లేదు వచ్చింది. అరే దీని మెడకు తాలిబొట్టు లేదు, నువ్వు దీన్ని లేపుకొచ్చినవా, పసుపు తాడు కట్టుకొని పడ్డది. నాయనా నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టునైతే నాయనా, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలో. చదువుకున్నోడు చదువుకున్నట్టే అడవికి పోయి కాల్చి చంపబడ్డారు. దొరల భూములు ఎన్ని పంచినా 1 సెంటు భూమి వీళ్ళు అడగలే. ఈ కొండ కోనల్లో ఈ అడవి గుండెల్లో. విప్లవం అంటే ఏమనుకుంటున్నారు సార్? బతుకు మీద ఆశలుంటే తమ్ముడా ఈ బంధువుకు నువ్వు ఎత్తాలేవురా తమ్ముడా. పటేళ్ళు పటవారులు ఊర్లోకి వచ్చే కాడ, నాటుకోడితో పిల్ల రాత్రిరయ్యే కాడ. మార్పు రావాలంటే నాలాంటి వాళ్ళు అట్లా పాడాల్సిందే. జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళందరూ అసలు మళ్ళా రావాలన్నా ప్రతిదాన్ని ఆస్వాదించారు. ఎందుకు మీకు అంత మొండి పట్టుదల? టైంలోనే నాకు క్యాన్సర్ వచ్చింది. 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతుకున్నాను. ఆ టైంలో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్, బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్. అస్సలు ప్రపంచానికి ఇంత అద్భుతమైన విషయాలు చెప్పింది బుద్ధుడే. అరే మన కాడికి వచ్చేవరకు బౌద్ధం లేకుండా చేసుకున్నాం మనం. నా క్యాన్సర్ ఇటుపోయిందో, నా కుట్లు ఇటుపోయినాయో. మన చావును మనం ముందు తెలుసుకున్న ఏకైక వ్యక్తి కూడా మీరే. అదే టైంలో గద్దరు నేను ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా. కేసీఆర్తో కూడా మంచి అనుబంధం ఉందనే ఆయనకు నమస్కారం పెట్టి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. మీరేమన్నా చెప్పగలుగుతారా? అవని అనే ఒక పుస్తకం తీసుకొచ్చాను. ఎంత సల్లనిదమ్మా ఈ నేల తల్లి. ఇవాళ కృష్ణా గోదావరి నదులు మొత్తం కూడా మన మలమూత్రాలు మోసే. మనిషి కూడా ప్లాస్టిక్ అయ్యాడు. అరే నీతోటి ఏదన్నా అవసరం ఉన్నదంటే ఒక రకంగా మాట్లాడతా, అవసరం తీరినాక ఒక రకంగా మాట్లాడతా. తాగేటప్పుడు ఈ బాటిల్ ఒక్కటి కనుక మన చేతిలో ఉండటం వల్ల ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకెళ్ళగలిగితే. రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు కంపెనీలకు అనుమతి ఇచ్చినారు. కార్పొరేట్ శక్తులే కాబట్టి గెలిచిన వాళ్ళందరూ కూడా కార్పొరేట్ శక్తులకు. ఈ కొత్త గవర్నమెంట్ అయినా వాడే మన క్యాన్సర్ వస్తే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకుంటున్నాడు. అంటే అందరు చనిపోయిన తర్వాత 4 బతికితే చాలు అని అనుకుంటున్నారు వాళ్ళు. రేపటి ప్రకృతి పరిరక్షణ కోసం కూడా నేను శక్తి వంచన లేకుండా. దీని మీద పాట రాయలేదా మరి అప్పుడు? అరెస్టులైతే అరగంటలో బయటికి రావాలి, అవసరమైతే పోరాటాన్ని కొంతే చేయాలి. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి. ఫస్టే జయరాజ్ పేరు వెండి తెర మీద పడ్డది. సూపర్ హిట్ సాంగ్. తోడై నీవు ఉండాలమ్మా నూరేళ్ళు. కేవలం అంబేద్కర్ సార్ అంటే దళితులకే. భగత్ సింగ్ ఆయన కులం గురించి మనం ఏ రోజైనా మాట్లాడాము. పటేల్ ఆయన కులం గురించి మాట్లాడాము. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ కాడికి వచ్చేవరకు కులం ఎందుకు గుర్తొస్తుంది నీకు? ఈ దేశం కులం వల్లనే ఈ దేశం నాశనమైంది. వాళ్ళకు కూడా శాశ్వతంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.
హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. ఆర్జీ మీడియా మరి ఇంటర్వ్యూలో భాగంగా చాలామంది ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాం. ముఖ్యంగా రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న వాళ్ళ ఇంటర్వ్యూలు చేశాం. మన ప్రధాన లక్ష్యం ఏంది, ప్రతి అడుగు ప్రజల కోసం అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. కాబట్టి ప్రజలకు అక్కరొచ్చే సమాచారం, క్లుప్తంగా చెప్పాలంటే ప్యూర్గా ఎవరైతే తెలంగాణ ఖ్యాతి కోసం పనిచేసినారో, ఎక్కడైతే దేశాన్ని జాగృతం చేయడానికి తమ కవితలు లేకపోతే తన మేధస్సును ఉపయోగిస్తూ ఉన్నారో, ఎవరైతే మరి ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా నిక్కచ్చిగా పనిచేస్తూ ఉన్నారో ఆ కవులను మనం పరిచయం చేయాలి. నిజంగా వాళ్ళే కదా తెలంగాణ ప్రజలు వాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకోవాలి. ఎందుకు మరి ఈ సిరీస్ని స్టార్ట్ చేసినామంటే 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఈ పిల్లలు ఈ 10 ఏళ్లలో తెలియదు వాళ్ళ గురించి. తెలంగాణ ఉద్యమంలో తమ గొంతును ఎలా వినిపించారు అనేది మీరు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మన అందరికి ఇష్టమైన వ్యక్తి, పేరు కూడా పరిచయం అక్కర్లేదు, నిరాడంబరంగా ఉంటారు. కేవలం ఒక ఫోన్ కాల్ చేసి సార్ ఇంటర్వ్యూ కావాలంటే రండి అని వెల్కమ్ కూడా చేసినారు. అంతటి గొప్ప మనస్తత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక మనస్తత్వం గల సార్ దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ప్రజాకవి అని నేను అనుకుంటాను ఎప్పుడు. ఇక రచయిత అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్గా చెప్తూ ఉంటారు. నాకు ప్రజాకవి అనడమే ఇష్టం కాబట్టి నేను ప్రజాకవిగా అంటున్నాను. తానే మరి జయరాజ్ సార్. ఇప్పుడు మనం జయరాజ్ సార్ దగ్గరికి వచ్చాం. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నారు. ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు ఒక చిన్న మాట అడగాలనిపించింది నాకు. చెప్పండి. అనేక డెఫినేషన్స్ ఉన్నాయి విప్లవం అంటే. అసలు విప్లవం అంటే ఏమనుకుంటున్నారు సార్ మీరు? విప్లవం అంటే మార్పు. ఈరోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. నిత్యం మనిషి మారుతూ ఉంటాడు, ఆలోచనలు మారుతూ ఉంటాయి, సమాజం మారుతూ ఉంటుంది, ప్రతి వస్తువు కూడా మారుతూ ఉంటుంది. మార్పే విప్లవం. ఇంకా చెప్పాలంటే సోక్రటీస్ ఒక మాట అంటాడు, నిజమే విప్లవం. నిజం చెప్పటమే విప్లవం అన్నమాట. అంటే అలా నిజాన్ని, సత్యాన్ని, మార్పు కోసం పనిచేయటమే జీవితంగా పనిచేస్తుంది. ఎందుకు ఈ క్వశ్చన్ అంటే 20 నుంచి అంటే యువతకు ముఖ్యం. విప్లవం అంటే కొట్టుకోవడం, ఎందుకంటే సినీ ప్రభావాలతోటి లేకుంటే నరుకోవడం, కత్తులు బట్టి ఒకరు పెట్టి ఒకరు అంటే మరి వెంబడి పడడం అనుకుంటారు. కాబట్టి మీ నోటి నుంచి ఈ మాటలు చెప్పించాలని మార్పు అన్నమాట. నిన్నటి నా స్థితికి ఈరోజు స్థితికి నేను చాలా మారాను. నిన్నటి పొజిషన్కి ఈరోజు పొజిషన్కు మారుతూ ఉంటాను. కాలం ఈ రోజుకు రేపటికి కూడా మారుతూ ఉంటుంది. ఎవ్రీ సెకండ్ మారుతూ ఉంటుంది నేచర్లో. అలా మార్పు చెందటమే విప్లవము అని మీరు అంటారు. మంచి మాట చెప్పినారు. ఇప్పుడు చెప్పండి, ఇక ముందు మీ జీవితంలో ఒక్కొక్కసారి తొంగి చూసినట్లయితే ప్రజలను చైతన్యం చేయడానికి అనేక కార్యక్రమాలు చేసినారు. మీ రచనల ద్వారా కావచ్చు, మీ కవితల ద్వారా కావచ్చు. ఎందుకు అనిపించింది సార్ ఇటువైపు అడుగులు వేయాలని మీకు? అంటే మన స్థితే మనల్ని ఆ వైపు నెడుతుంది. యాక్చువల్గా నేను పుట్టింది ఒక ఫ్యూడల్ దొరలున్న ఏరియా. మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు, గూన పెంకతో అల్లిన గుడిసెలు, పల్లెకునడు మా పోలీసు టానలు, పొగరు పట్టిన దొరల గడీలు, మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీసం ఒలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో. అలాంటి ఒక ఫ్యూడల్ వ్యవస్థ చుట్టూ ఉంది. మా నాన్న ఒక సగటు జీతగాడుగా పనిచేసేవాడు. ఆ జీతగాళ్ళ మీద దొరలు సాగించే దమనకాండ ఏదైతుందో చాలా ఇబ్బందికి గురి చేసింది. నేను చదువుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. మా నాన్న నన్ను ఎక్కడికో నాగార్జున సాగర్కు ఎత్తుకొని పోయి అక్కడ 3వ తరగతిలో జాయిన్ చేసి 6వ తరగతి దాకా ఉంచి కొంచెం ఫ్యూడలిజం తగ్గిన తర్వాత మళ్ళా తీసుకొచ్చి నన్ను చదివించడానికి ప్రయత్నం చేశాడు. అంటే చదువుకునే వాతావరణం కూడా లేని స్థితులు ఆ రోజు మన కళ్ళ ముందు అవపడాయి. కనుచూపు మేర భూములన్నీ దొరలయ్యి ఉండేవి. ప్రజలందరూ కూడా ఆ గడీలలో ఎట్టి చాకిరీ చేసేవాళ్ళు. అలాంటి స్థితిలో నా జీవితం ప్రారంభమైంది. అలా నేను మరి అలాంటి స్థితిలో వచ్చిన వాడు ఎలా ఉంటాడు? ఖచ్చితంగా ఆ రోజు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నేను పోరాడాల్సి వచ్చింది. జయరాజ్ గారు ఎందుకు అక్కడ ప్రత్యేకం? ఎందుకంటే అప్పుడు గడీల పాలన, దొరల పాలన అందరు జంకే వాళ్ళు. నిజంగా ఒక మాటలో చెప్పాలి, మనందరం బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో పుట్టినప్పుడు బేసికల్గా మనసులో ఉన్నప్పటికీ బయటికి రావాలంటే కొంత భయపడాల్సిన పరిస్థితులలో ఏది ప్రేరేపించింది సార్ మీరు ఈ దిశగా అడుగులు వేయడానికి? అంటే ఆ రోజు అది ఎమర్జెన్సీ కాలం. ఎమర్జెన్సీలో పోలీస్ ఠాణాలు ఉండేవి. నేను చాలా చిన్న వయసులో ఉండేవాడిని. ఆ రోజుల్లో నక్సలైట్ ప్రభావం, దున్నేవాడికే భూమి కావాలి, దున్నేవాడికే భూమి కావాలని ఆ రోజు కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున నైజాంకి వ్యతిరేకంగా కొట్లాడారు. దున్నేవాడికి భూమి రాలేదు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, దున్నేవాడికి భూమి రాలేదు.
తర్వాత అనేక గవర్నమెంట్లు మారాయి, దున్నేవాడికి భూమి రాలేదు. దున్నేవాడికే భూమి రావాలనే భూమి సమస్య మీద అనేక మంది అన్నలు అడవుల్లోకి వెళ్ళారు. చదువుకున్నోడు చదువుకున్నట్టే అడవికి పోయి కాల్చి చంపబడ్డారు. అనేక మంది నిర్వీర్యం అయిపోయింది వాళ్ళ జీవితం. అది ఇంత భూమి సమస్య తీవ్రంగా ఉండేది. అలాంటి టైంలో ఆ దొరలకు వ్యతిరేకంగా వాళ్ళు వచ్చి గడీల మీద దాడులు చేయటం ఇట్లాంటివి చేసినప్పుడు మాలాంటి వాళ్ళందరూ కూడా మరి ఉంటే ఎటు పక్కన ఒక పక్క ఉండాలి, ఆ పరిస్థితి అది. కాబట్టి నేను ఆటోమేటిక్గా నేను నక్సలైట్ వైపు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను నక్సలైట్ ఉద్యమంలో జాయిన్ అయిన తర్వాత కొన్ని వందల పాటలు వాళ్ళకు రాసి పెట్టారు. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, ఎవరో ఈ బిడ్డలు దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని పోసినా ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే, ఆకలి దప్పులు మరిసిరి అడవిలో అన్నలయ్యి తిరుగుతుండిరే, ఎవరో ఈ బిడ్డలు పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా ఉండదు, రాయన్న రప్పన్న సెట్టన్న పుట్టన్న సీకట్లో వెన్నెలై కాసిన చంద్రన్న, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. వాళ్లకు నేను దగ్గరైన తర్వాత అడవి జీవితాలను మొత్తం కూడా సాహిత్యంలోకి తీసుకొచ్చాను. ఈ కొండ కోనల్లో ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును బట్టే పాట పాడు, మన అలుపు సలుపులు ఎగిరిపోయే ఆటలాడు, చెట్టు పుట్ట కొండ కోన అమ్మా నాన్నలు కోయ వాళ్ళ గుంపులన్నీ అన్నాదమ్ములు, ఈ జనక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, ఈ జనక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, మన కడుపు చూసి అల్లా నేరేడు పళ్ళు గాసెరా, దారి పొడుగునక్క బావ సెంట్రీగాస్తుంది, ఈ కుక్క పిల్ల అన్నల బాట విడువనంటది, నువ్వు గన్ను పడితే ఊడుము నీకు అండాగుంటది, నువ్వు కన్ను మూస్తే ఆకాశానికే చిల్లు పడుతుంది, గొడవలు వస్తే మనలో మనమే సర్దుకోవాలి, ఆ గండు సీమల చూసి మనం నేర్చుకోవాలి, ఏ సుఖం కోరి బతుకు నడిపే వాళ్ళం కాదురా, మనం గుండె జారిపోతే ప్రజల కండ ఎవడురా, ఈ కొండ కోనల్లో ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును బట్టే పాట పాడు, మన అలుపు సలుపులు ఎగిరిపోయే ఆటలాడు. అలా ఎన్ని పాటలో బతుకు మీద ఆశలుంటే తమ్ముడా, ఈ బంధుకు నువ్వు ఎత్తాలేవురా తమ్ముడా, మల్లెపూల బాట కాదు చెల్లేలా, త్యాగాల చాల బాట చెల్లేలా, కట్టిన ఇల్లుండదు పెట్టిన పొయ్యి ఉండదు, కంటికి నిదురుండదు ఒంటికి సుఖముండదు, వారానికొక్క దినం చెల్లేలా, మన ఒళ్ళు దడప వీలుండదే చెల్లెలా, కడుపు పండిన సెల్లే నర్రెంగ చెట్టు కింద పురిటి నొప్పులు పడుతూ పండంటి బిడ్డ బుడితే గుండె రాయి చేసుకొని చెల్లెలా, గూడె పొల్ల కుదిలినాది చెల్లెలా. అలాంటి ఎన్నో విప్లవోద్యమానికి పాటలు రాసి విప్లవోద్యమానికి దగ్గరయ్యాను. అప్పుడు నాలో ఉన్న కవి బయటకు వచ్చాడు. ఆ పోరాటానికి మొత్తం కూడా బాసటగా నిలబడ్డాను. ఇప్పుడు ఇంత కవిగా ఇంత మంచి పాటలు రాసినారు, వాళ్ళ చరిత్ర అంటే వాళ్ళ యొక్క జీవితాలను కళ్ళం కట్టినట్టుగా వివరించే ప్రయత్నం మీ కవిత ద్వారా చేసినారు కదా. అంతకుముందు మేము నాన్న ఉన్నాడు, చదివించిండు మిమ్మల్ని. ప్రతి తల్లిదండ్రులు ఇప్పుడు మనకైనా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, మమ్మల్ని సాకాలనుకుంటారు. మీరు ఇటువైపు వెళ్ళినప్పుడు ఎట్లా ఉండేది కుటుంబం నుంచి? మా నాన్న జీవితం కూడా మీరు కూడా చూసుకున్నట్టయితే తెలంగాణలో సగటు మనిషి జీవితం మా నాన్న జీవితం. నాయనా
నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా గొరుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు వెట్టంగా నెత్తురింకి నేల ఎర్రనాయేనేమో చెమట చుక్కలు ఊట చెలిమెలాయేనేమో ఆకలి తీరదు అవమానం ఒడగదు పనికి దగ్గ పొలము ఏనాడు దొరకదు నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నాయనా నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా గొర్రెల కొట్టం ఊడ్చి బర్ల పెండా తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలు కాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కొరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండే భూవ సృష్టించేవు నాయనా నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా నాయనా నీ చేనేది చెలకేది సిరు వెనుక సెంటేది నాయనా చేను జోడాకుంటే పానమాగాదాయే అడవి పందులు వస్తే నిదుర పట్టాదాయే కంటి చూపును తీసి చేను కంచె నాటి మంచపైన జేరి దంచి పాటలు పాడి నాయనా నువ్వు పాట పాడితే సేను పొట్టకొచ్చి నాది నాయనా నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా దొర ఊరికెళ్ళంగా దొరసాని ముచ్చట్లు దొరకంట్లో పడకుండా నువ్వు కొట్టే చప్పట్లు పాలు పిసికేటప్పుడు నీళ్లు తోడేటప్పుడు పూలు కోసేటప్పుడు పళ్ళు రాల్చేటప్పుడు కట్ట కింద సాటు ముచ్చటాడేటప్పుడు కమ్మనైనా పులగం వండి పెట్టినప్పుడు నాయనా వాడు ఊరికే దొరగాని ప్రేమకు దొరగాదు నాయనా నాయనా మీ జీతగాళ్ళ ప్రేమ జీవితాన బోదు నాయనా కాళ్ళకున్న చెప్పు సేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు గట్టుకొని డప్పు కొట్టే కాడ దరువులేసే కాడ బొట్టు పెట్టే కాడ బోనమెత్తే కాడ పటేళ్ళు పటవార్లు ఊర్లోకొచ్చే కాడ నాటుకోడితో పిల్ల రాతిరయ్యే కాడ నాయనా నువ్వు కచ్చడాల ముందు కుక్కలా ఉరికేవు నాయనా నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా కసి పెరుగుతున్నది రసిగారుతున్నది ఆగడాలే రోజు కాగడవుతున్నవి నైజాము గుండెల్లో గుబ్బలవుతున్నది ఊరి దొరలా ముడ్డి పట్టోడుతున్నది తుమ్మలా శేషయ్య దళము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా కొట్టిరని నాయనా నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టునైతే నాయనా నాయనా నీ నడక చూసి నేను నక్సలైటునైతే నాయనా నాన్న ఉన్నారా ఈ పాట రాసినప్పుడు మీరు లేడు అంకితం చేసినారు నాన్నకు దాదాపుగా ఎక్కడున్నా వినే ఉంటారని నేనైతే భావిస్తా ఉన్నా ఎందుకంటే నాయన ఇన్ని కష్టాలు పడ్డాడు నన్ను చదివించాడు ఆ ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు కొట్లాడేవాడు ఒక రకంగా చెప్పాలంటే నాన్ననే మీకు ఇన్స్పిరేషన్ అంతే కదా ఒక జీవితం నుంచి ఒక జీవితం అంటే మీ పాటలు ఏవి వినలేదా నాన్న విన్నాడు చాలా నా టీవీ ఇంటర్వ్యూ ఒకటి రెండు ఇంటర్వ్యూలు కూడా చూడండి మా నాన్న చూశాడు ఇప్పుడు నక్సలిజానికి వ్యతిరేక అంటే నక్సలిజంలో ఉంటా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు అవసరమయ్యే కవితలు మీరు అందించినారు నాన్ కమర్షియల్ అనొచ్చు ప్యూర్గా నేనైతే చెప్తాను అసలు నేను కమర్షియల్ అనే నాన్న ఏమనేవారు మరి ఇది వ్యతిరేకంగా పోతున్నా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది దొరల అంటే ఏందో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ నాన్న ముందే నన్ను అరెస్టులు చేశారు నాన్న ముందే నన్ను జైలుకి తీసుకెళ్లారు నాన్న ముందే నన్ను అనేక చేశారు నాన్న కూడా బాధపడేవాడు నా కొడుకు బాగుండాలని కోరుకుంటాడు కానీ జైలుకి వెళ్ళాలని ఎవరు కోరుకుంటారు అయినా తప్పని పరిస్థితి ఖచ్చితంగా అప్పుడున్న పరిస్థితి సమాజంలో కొంత మార్పు రావాలంటే నాలాంటి వాళ్ళు అట్లా పాడాల్సిందే ఆడాల్సిందే లక్షలాది ప్రజలు చైతన్యవంతం అవటానికి రోజు ఎవ్రీడే వేల మందితోటి బహిరంగ సభల్లో ఆడటం పాడటం ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా దొరల పాలన ఉండే ఒక రకంగా స్వాతంత్రం వచ్చినా స్వాతంత్రం రానట్టుగా పల్లెలు ఆ టైంలో మీరు ఇట్లాంటి విప్లవ గీతాలు ప్రజలు నిజంగా కూడా కర్ర అందుకొని ఉరకాలనిపించింది మీ పాటలు వింటుంటే అట్లాంటప్పుడు దొరల నుంచి అంటే జయరాజు ఉండొద్దు ఉంచొద్దు అనే భావన రాలేదా మరి ఎట్లేదు వచ్చింది నేను అదే టైంలో నేను చదువుకునే రోజుల్లో పూర్తి చదువుకుంటానే నేను సింగరేణి కాలేజ్లో జాబ్ వచ్చింది అప్పుడు నేను వెళ్ళాను
అక్కడ ఇంకో నయా దొరలు, బావి మీద అంత దొరల రాజ్యం లాగా ఉండేది. కార్మికుల్ని చాలా ఇబ్బందులు పెట్టేవారు. బావిలోకి పోయినవాడు వచ్చే గ్యారంటీ లేకుండా జీతాలు తక్కువ ఉండేవి. ఇలాంటి టైంలో మళ్ళా నేను ఆడిగిపోయిన తర్వాత అది ఒక పెద్ద ఉద్యమం. అంతకన్నా ముందే మీరు పాటలు రాసినారా? అంతకంటే ఎన్ని పాటలు రాసుంటారా? చాలా రాశాను. అప్పటికే నేను రోజు 2 రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో బాగా ప్రదర్శనలు ఇచ్చేవాడిని. కొన్ని బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు మా ప్రదర్శనలు చూడటానికి. అలాంటి స్థితిలో మళ్ళీ సింగరేణి కాలనీస్లో ఉద్యమాన్ని చేపట్టాను. అది పెద్ద ఉద్యమం. సింగరేణి కాలనీస్ కార్మికులందరూ నా పక్షాన ఈ 17 రోజుల సమ్మె, 27 రోజుల సమ్మె, 33 రోజుల సమ్మె, జైళ్ళు, అరెస్టులు, పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. ఏ రోజు కూడా మీకు అనిపించలేదా, అరే ఇంత పోరాడుతున్న కార్మికుల పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ ఏదో ఒక మనసులో ఒక మూలన ఇన్ని కవిత్వాలు రాస్తున్నాం, ఇంత మోటివేట్ చేస్తూ ఉన్నాం, అయితే ఫలితం వస్తుందా లేదా సెకండరీ, అయితే మన ఎగ్జిస్టెన్సీ కూడా ఉండాలి అప్పుడు అక్కడ. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్గా మనం కూడా ముందుకు సాగాల్సి వస్తూ ఉంటుంది. ఏదో ఒక క్షణం కొంచెం నిరాశ నిస్పృహ వస్తుంది ఎవరికైనా, దాన్ని ఎట్లా అధిగమిస్తారు? అలా ఏమీ నాకు అనిపించలేదు. అంటే నిత్యం ప్రజల్లో ఉండేవాడిని, వేల మందితో ఉండేవాడిని, కొట్లాడేవాడిని, ప్రజలందరూ సామూహికంగా ఉండేవాళ్ళు. అయితే నాకు చిన్న ఒక రేకుల షెడ్ ఉండేది, ఆ ఒక్క గదిలో ఇంట్లో ఉండేవాడిని. పోలీసులు వచ్చేవాళ్ళు, అధికారులు వచ్చేవాళ్ళు, ఏమమ్మా మీ ఆయన ఇంత కష్టపడి రోజుకు 10 కోట్ల రూపాయలు లాస్ వస్తుంది, ఇగో ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోమంటే నా భార్య కూడా నీ దండం పెడతాయా మా ఆయన వదిలిపెట్టండి, నాకు డబ్బులు వద్దేమొద్దని అట్లా నిలబడ్డాం. భార్యాభర్తలం, కుటుంబం అంతా కూడా నిలబడి ఉద్యమానికి వచ్చేదోడు వాదోడుగా మీలాంటి విప్లవ సాహిత్యాన్ని అందించి ప్రజలను ఒక రకంగా చైతన్యం అందరు విప్లవ సాహిత్యం అంటే మీరు అన్నట్టు మార్పు అంతే. అంటే చైతన్యం రావాలి, మన హక్కులను మనం సాధించుకోవాలనే ఒక సంకల్పం, వేరే ఉద్దేశం. జైల్లోకి ఉన్నప్పుడు ఎట్లా ట్రీట్ చేసేది అక్కడ ఉన్న మరి పోలీసులు కానీ వీళ్ళు కానీ, ఎట్లా ఉండేది వ్యవహారం? నేను ఒక జైలుకి వెళ్ళాను, భద్రాచలంలో ఒక జైలు ఉంది. ఆ జైలుకు వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే, జైలు సూపరింటెండెంట్ నీ బట్టలు ఇప్పమని చెప్పాడు. బట్టలు ఇప్పటం అనేది చట్టంలో ఎక్కడ లేదే, నేను ఇప్పను, చట్టంలో ఎక్కడ నన్ను ఉంటే చూపెట్టు అని అన్న. ఓహో నీకు చట్టం చూపెట్టాలన్నా అని నన్ను తీసుకుపోయి ఒక బందిపోటు దొంగలు ఉంటారు చూసావా, ఒక 5గురు ఉండే దాంట్లో 10 మందిని పెట్టి ఆ 10 మందిలో నన్నేసి అందులోనే మూత్రం అందులోనే అన్ని పోయే విధంగా చేశాడు. భయంకరమైన సుట్ట వాసన, బీడీల వాసన, మలమూత్రాల వాసన. ఆ గదిలో 15 రోజులు ఉన్నాను. కేవలం బట్టలు ఇప్పమంటే నేను ఇప్పని పోవని అన్నాను. అక్కడ కూడా పోరాటమే. అట్లా నేను ఉండాల్సి వచ్చింది. తీరా బయటకు వెళ్ళినాక ఇట్లా అంటే పై చర్మం అంతా ఊడొచ్చింది. అట్లా అంత భయంకరంగా ఉంటాయి, అంత ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. అప్పుడు మరి తర్వాత మీరు ఎట్లా? జైల్లో కూడా పాటలు రాశారు. జైల్లో ఏమి బాధలు రా, ఈ జైలు బాధలు చెప్పరా అని ముప్పు తిప్పలు రా, కాళ్ళకు పట్టీలు ఉండవు, చేతికి గడియారం ఉండదు, ముక్కుకు ముక్కేర ఉండదురా, ఈ జైల్లోన ముడ్డుకి మొలతాడు ఉండదురా, అంచులేని కంచు గిన్నెలు, చినిగిపోయిన జంపకానలు, 100 మందికి ఒక్క బ్లాకు, ఎదురు తిరిగితే ఒళ్ళు సాఫు, మనుషులన్నా సంగతి ఎరుగరురా, ఈ జైల్లోన పశుల కంటే ఏమైతివిరా. అట్ట జైల్లో భలే జాయి. వరంగల్ జైల్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది అట్మాస్ఫియర్? వరంగల్ జైలు ఉన్నప్పుడు అరే అన్న వచ్చాడు అని అన్ని సెల్స్లు వెళ్ళిపోయాయి. ఇక అన్నం తినేటప్పుడు ఉరికొచ్చి అన్న అనేవాళ్ళు. ఒకళ్ళు అన్నం పెట్టేవాళ్ళు, ఒకళ్ళు నీళ్ళు తెచ్చేవాళ్ళు, ఒకళ్ళు చాలా ఒకళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు. ఇట్లా ప్రతి రూమ్కు తీసుకెళ్లేవాళ్ళు, పాటలు పాడించేవాళ్ళు. అసలు నేను జైల్లో ఉన్న 4 రోజులు నాకు అంత ఆనందంగా జీవించాను. జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళందరూ అసలు మళ్ళీ రావాలన్నా అంటే అరే వస్తారు బాబు వస్తారని చెప్పి వచ్చారు. అందరు ఏదో తప్పు చేసి జైలుకి వెళ్తుంటారు కదా, మీరేం ప్రజలను చైతన్యం చేశాను ఒక తప్ప మరి అనిపించలేదా ఎప్పుడు? జైలు భలే ఎంజాయ్ చేశాను నేను వరంగల్ జైల్లో. చాలా హ్యాపీ అనిపించింది నాకు నిజంగా. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నేను మళ్ళీ పోలేకపోయాను, కానీ చాలా మంచి అనిపించింది. ఆ జీవితం కూడా ఆస్వాదించాను, ప్రతి దాన్ని ఆస్వాదించాను. అదే జయరాజ్ గారికి స్పెషాలిటీ అంటా ఉంటారు. ఎక్కడున్నా వదులుతాడు అంతే. అక్కడ కోడి పిల్లల్ని ఎట్లయితే కొరికించుకుంటుందో అక్కడ మన పాటల ద్వారా అంటూ ఉంటారు. మరి అంత భయంకరంగా ఒక 15 రోజులు అక్కడ ఎందుకు నేను బట్టలు ఇప్పాలన్నందుకు 15 రోజులు మిమ్మల్ని అక్కడ పెట్టినారు. బయటకు వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఈ బాధలు, మళ్ళీ జైలుకి పోతే ఇవన్నీ ఇబ్బందులు అని చాలామంది విప్లవాన్ని వదిలేసి పాటలను వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎందుకు మీకు అంత మొండి పట్టుదల? మళ్ళీ బాధపడలేదు, కానీ నన్ను ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తు చేసింది.
పోలీస్ స్టేషన్లో ఒకరోజు భయంకరమైన చిత్రహింసలు చూస్తారు. గొంతు మీద కాలేసి తొక్కారు, బ్లడ్ వచ్చింది. ఆ రోజుల్లో ఏంటి, నువ్వు ఎక్కడుంటున్నావో చెప్పమంటే చెప్పేవాళ్ళం కాదు మేము. అప్పుడే నేను నా భార్యని ఎమ్మడి పెట్టుకొని, అప్పుడు మాకు తాలి పుస్తలు ఇట్లాంటివన్నీ ఉండకపోయేది. ఒక కొత్తగూడెంలో ఒక చిన్న రూమ్లో ఉండేది. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇక చూపెట్టమంటే కొట్టిన తర్వాత సరే చూపెడతానని తీసుకొని పోయే వరకు రూమ్లో ఒక మూలకు ఒక గువ్వ పిల్లలాగా పడుకొని ఉంది. ఆడు ఎస్ఐ వచ్చి లేపి, అరే దీని మెడకు తాలిబొట్టు లేదు, నువ్వు దీన్ని లేపుకొచ్చినావా పెళ్లి చేసుకున్నావా అని అన్నాడు. అప్పుడు నేను చాలా చెల్లించిపోయాను, బాధపడ్డా. అన్ని చిత్రహింసలు అన్ని బాధలు పెట్టినా నేను చెల్లించలేదు. కానీ నా భార్యను అలా ఒక మాట అనేవరకు నేను తట్టుకోలేకపోయాను. ఏమనిపించింది సార్ అప్పుడు? నీతో పాటు తను కూడా ఏమనిపించలేదు తను. నేను వచ్చి ఇక ఇంటికి వచ్చి స్నానం గిట్ట చేసి మంచిగా నిద్రపోయాను దెబ్బలకు. నేను లేచి చూసేవరకే ఆమె ఒక పసుపు తాడు కట్టుకొని పడ్డది. నాకు అసలు ఏమనిపించలేదు. నిజంగా అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని చూస్తా చాలా బాధ అనిపించింది. అంటే అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అట్లా నిజం సార్. ఎందుకంటే ఎంత ఒక మొగోడు పోరాటం చేసినా వెనకాల అట్లా అంటే ఒక స్త్రీమూర్తులు, స్త్రీ దేవతలు అంటారు. అంటే సెంటిమెంటల్గా వాళ్ళని గాయపరిచే హక్కు నాకు లేదు కదా. అవును. ఎందుకంటే ఒక ఇంటి నుంచి మిమ్మల్ని నమ్ముకొని వచ్చి తను ఇబ్బంది పడడం అనేది ఇబ్బందికరంగా. అట్లా చాలా పాపం, చాలా కన్నీళ్ళు, కష్టాలు, దుఃఖం, పేదరికం అనుభవించింది. పర్వాలేదు, ఇప్పుడే కొంచెం మంచి జీవితాన్ని గడుపుతాం సార్. ఎందుకంటే నిస్వార్థంగా పనిచేసినప్పుడు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అంత కమర్షియల్ అయినట్టు సార్. సరే మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మీలాంటి వాళ్ళు త్యాగాల ఫలితంగా అనేక ఉద్యమాలు నడిచినాయి. అన్నలు అంటే యువత కూడా అన్నా నమస్కారం అని పెట్టేటప్పుడు ఇప్పుడు కొంత కమర్షియల్ అయ్యారు అనిపిస్తుంది కదా. ఏమనిపిస్తుంది? మనం పోరాటం చేసిన జీవితాన్ని ఆగం. అందుకనే మీరు కరెక్ట్గా అడిగారు. అలాంటి ఎప్పుడైతే కమర్షియల్ ట్రెండ్స్ దాంట్లో వచ్చాయో నేను చాలా బాధపడ్డాను. అరే నేను జీవితం అంతా పెట్టి ఇంత కోసం ఇట్లా కొట్లాడుతున్నాను, ఇంత అద్భుతమైన వాళ్ళు వీళ్ళు అని నేను పాటలు రాస్తున్నాను, వీళ్ళు ఇలా తయారవుతున్నారు ఏంటి అనే ఒక మానసిక క్షోభకు గురైన టైంలోనే నాకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి నేను అప్పుడు నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నా డాక్టర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేశాడు, కోసి ఆపరేషన్ చేశారు. ఆ టైంలో నా భార్య వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు, ఇతను 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకడు అని చెప్పారు. ఆ టైంలో ఒక రకంగా చూడండి ఎంత మార్పు వచ్చిందో. అలాంటి టైంలో నాకు అప్పటిదాకా మార్క్సిజం, పోరాటం, విప్లవం తప్ప ఇంకేం తెలియదు. ఆ టైంలో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం చదివాను. అది చదివితే ఎంత 8 గంటల పని విధానం తీసుకురావటం అవుతుంది. కమ్యూనిస్టులు అప్పటిదాకా ఏమంటారు, దున్నేటోడికి భూమి పంచాలంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివితే భూమిని జాతీయం చేయాలని చెప్పాడు. ఇది ఎవరికి సొత్తుగా ఉండటానికి వీల్లేదు అని చెప్పాడు. కార్మికుడికి జీతం పెరగాలని అప్పటిదాకా నేను కొట్లాడాను. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివితే పరిశ్రమల్లో కార్మికుడికి వాటా కావాలని చెప్పాడు. అరే ఇట్లా స్త్రీలకు సమాన హక్కులు కావాలి అని ఆయన హిందూ కోడ్ బిల్లు కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి రిజైన్ చేసి బయటకు వచ్చాడు న్యాయశాఖ. ఇవన్నీ చదివిన తర్వాత అరే నా పక్కనే మార్క్స్ను పెట్టుకొని నేను ఎక్కడెక్కడో వెతికాను. అప్పుడు నేను రాశాను, జగో రే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్, కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, బొవ్వకై పోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. అప్పుడు నేను పాట రాశాను. నా వయసు నా జీవితం ఎంత ఉంది, 2 నెలల 15 రోజులు. ఇక నేను రాయటమే జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా, బడుగులకు నీ అడుగులు భాగ్యమయా భాస్కరా, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా, మనిషిని మనిషిగా చూడని మనుషులల్లో భాస్కరా, మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కరా,
జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా. ఆయన నేను చదువుతుంటే పూలే నాకు గురువు అన్నాడు. అరే ఎవరి పూలే? అప్పటి వరకు విప్లవాలు కదా, అసలు నాకు తెలియదు. ఆయన ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు మొట్టమొదటిసారిగా అక్షరాలు నేర్పిన మహానుభావుడు ఆయన. అవును. అప్పుడు నేను పూలే మీద పాట రాశాను. ఆయన సావిత్రిబా గురించి చెప్పారు. ఎవరి సావిత్రిబా అంటే అప్పటిదాకా నాకు తెలియదు. ఈ దేశంలో మహిళలకు మొట్టమొదటిసారిగా అక్షరాలు నేర్పిన మహాతల్లి అనే విషయం తెలుసుకున్నాను. అలా నేను రాసిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఈ సీడీలు క్యాసెట్లు ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని. అప్పుడు కూడా చూడండి, నా భార్య ఒంటి మీద ఉన్న ఆ గొలుసు అన్ని తీసుకొని కుదోబెట్టి కొన్ని అమ్మి, అప్పుడు నేను అంబేద్కర్ ఆయన బౌద్ధం తీసుకున్నాడు. బౌద్ధంలో ఏముందని చదివితే అసలు ఈ సనాతన ధర్మం అంటావే మనం అసలు అబద్ధం ఆడకూడదు, మత్తుకు గురిగాకూడదు, స్త్రీల ఎడల సభ్యంగా ఉండాలి, ప్రకృతిని అస్సలు ప్రపంచానికి ఇంత అద్భుతమైన విషయాలు చెప్పింది బుద్ధుడే. ఇవాళ జాపాన్ పో, సింగపూర్ పో, మలేషియా పో, చైనా పో, ఆ దేశాలు అభివృద్ధి చెందినాయి అంటే బౌద్ధం వల్లనే. అరే మన కాడికి వచ్చేవరకు బౌద్ధం లేకుండా చేసుకున్నాం మనం. అప్పుడు నాకు బుద్ధుడి మీద రాశాను. ఈ అన్ని సీడీలు బయటకు వచ్చిన తర్వాత అరే రాఘవేందర్ గారు ఎక్కడికి పోయినా జనము, తండోపతండాలు, పాటలు. అప్పటి వరకు ఈ పాటలు లేవు. అంబేద్కర్ మీద, పూలే మీద ఈ పాటలు బౌద్ధం మీద లేవు. అరే పాటలు ఎక్కడ పోయినా మోగుతున్నాయి, అవి హిందీలో వచ్చినాయి, అన్ని భాషలలో వస్తున్నాయి. అది చూసిన తర్వాత అలా వచ్చిన నా జీవితం ఈరోజు ఇక్కడి దాకా నేను వచ్చానంటే నా క్యాన్సర్ ఎటుపోయిందో, నా కుట్లు ఎటుపోయినాయో, ఏమైపోయిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు 18 సంవత్సరాలు మహానుభావుడు ఆయన వల్ల నేను పునరుజ్జీవం పోసుకున్నాను. నేను ఒకటి చెప్పమంటారా, క్యాన్సర్ ఎక్కడ పోయిందంటే నిస్వార్థంగా పని చేసినారు మీరు. నిజంగా మీరు అన్నారు కదా అంబేద్కర్ గారు అందరం చేతులెత్తి దండం పెడతాం, ఆయన ఆశ సాధన కృషి చేస్తామంటారు కానీ ఎవరు కృషి చేయరు, మైక్ల ముందు దంచుతారు. మీలాంటి వాళ్ళు మీరే చేసినారు. ఇది ఒక వర్షన్ సార్, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది అట్లా 75 రోజులు మీ బతికిగా ముందే ఎవరికి తెలియదు, చాలా ఎవరికి తెలియదు. అదే టైంలో తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, అది కూడా మాట్లాడదు సార్. ఇక్కడ ఏంటంటే 75 రోజులు ఇక మీ లైఫ్ స్పాన్, 76 రోజు మీరు ఉండరు డాక్టర్లు చెప్పిన ప్రకారం. మన చావును మనం ముందు తెలుసుకున్న ఏకైక వ్యక్తి కూడా మీరే, నెంబర్ 1. అప్పుడు ఏమనిపించింది సార్, మేడం ఉంటారు, ఎందుకంటే తను నిస్వార్థంగా మీకోసమే ఉన్నారు, లోక జ్ఞానం తెలియదు, అంటే కుటుంబం ఉంటుంది. అప్పటి వరకు మీ అనుభవం ఉంది, డబ్బులు లేని. నాకు కొంతమంది స్నేహితులు వచ్చి నేను బెడ్ మీద ఉన్నప్పటికీ నాకు అర్థమవుతుంది. మీరు చెప్పినప్పుడు ఎట్లా ఉంది మీ ఆలోచన? చెప్పినప్పుడు కుటుంబము, ప్రజలు, నాకు ఇన్ని రోజులు నేను ప్రజల కోసం తప్పించి పనిచేశానే, అది నన్ను ఈ వయసులో ఎందుకు తీసుకుపోతుంది నేచర్ అనేది ఒక బాధ ఉంది. అయినా ఉన్నన్ని రోజులు సమాజం కోసం ఉన్నాను కదా అనే ఒక సంతృప్తి, నా కోసం నేను బతకలేదు కానీ ఒక సంతృప్తి ఉంది. అప్పటికే కొంతమంది పెద్దలు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి మా మిస్సెస్ తోటి గిట్ట పెద్ద పిల్లగారిని నేను తీసుకుపోతాను, చిన్న పిల్లగారిని నేను తీసుకొని పోతాను, మేము బల్లో చదివించుకుంటాం, ఇట్లా అని చెప్తున్నారు. నాకు చెప్తుంటే నాకు అర్థమైపోతుంది. అయినా ఇక మనం చావుని స్వాగతించడం తప్ప. ఎందుకంటున్నా ఏమంటే జనం కోసమే మీరు బతికినారు, జనంలో వాళ్ళు కూడా ఒక భాగమేగా. జనం కోసం మీరు పోరాటం చేసినారు, జనాల్లో చైతన్యం తీసుకురావడానికి పోరాటం చేశారు. చాలా మంది జనాలు కూడా మారినారు, ఉన్నత కొలువులు సాధించిన వాళ్ళు ఉన్నారు, ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మన కుటుంబానికి వచ్చేసరికి జనాల్లో వాళ్ళు కూడా ఒకరు, వాళ్ళకి ఏం చేయలేకపోయినారు కదా, ఆ బాధ అయితే ఉంటుంది కదా. ఎట్లా మీరు దాన్ని అధిగమించాలనుకున్నారు ఆ క్షణం? అప్పుడు నేను కంప్లీట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన తర్వాత ఆ చైతన్యం నాకు బాగా ఉపయోగపడ్డది. అదే టైంలో గద్దరు నేను తెలంగాణ మూమెంట్ కోసం రావాలి అని అన్నారు. నా ఈ పచ్చి పేగులు ఆ టైంలో గద్దరు వచ్చి నన్ను అడిగితే నేను కలిసి కొన్ని వందల కళాకారులతోటి కలిపి నేను మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర స్టార్ట్ చేశాం. రాఘవేంద్ర గారు రోజు 1,00,000 మందితోటి మీటింగ్, పెద్ద కళాకారులు ఆడటం పాడటం, పెద్ద జోష్. అరే మంచి శ్రీరాంపూర్ పోయింది మా యాత్ర. శ్రీరాంపూర్ పోయే వరకే అక్కడ ఇంకా పాడవన్నారు. నేను పాడుతుంటే గట్టిగా పాడేవరకు మళ్ళీ 10 కుట్లు పగిలి మొత్తం బ్లడ్ అయిపోతుంటే డిఎస్పి ఉన్నాడు విష్ణుమూర్తి అని, ఆయన నన్ను జాగ్రత్తగా తీసుకొని పోయి కారులో కూకోబెట్టి మళ్ళీ కొత్తగూడెం పంపిస్తే మళ్ళీ కుట్లేశారు. అట్లా మేము ఆదిలాబాద్ వరకు యాత్ర చేశాం. లక్కీలు ఏంటంటే
మేము ఏ తెగింపుతోటి తెలంగాణ కోసం కొట్లాడామో ఆ తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చింది. మాకు చాలా ఆనందం అనిపించింది. తెలంగాణలో అంటే ఎట్లా అంటే ఏమన్నా గీతాలు రాశారా సార్ తెలంగాణ? ఓ ఎన్ని గీతాలు! ప్రేక్షకులు వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపోయే, అలా ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరు కాసిందిరా, వరిసేను కడుపుకే తిండి గింజలు లేక వలవల ఏడుస్తూ ఉన్నది, పత్తి సేనుకు ఒంటి మీద బట్టాలేక సిగ్గుతో తలదించుకున్నది, మొక్కజొన్న సంక బిడ్డనెత్తుకొని ఊరిడిసి వలసబోతున్నది, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరు కాసిందిరా. ఇలాంటి ఒక తెలంగాణ స్థితిని ఎన్ని పాటలు రాశాము. బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బొవ్వలేనమ్మను, బతికి సెడ్డా బాధ నాకున్నది, రాష్ట్రం వస్తే చూడాలన్న ఆశున్నది, కండ్లల్లో గోదారి పారుతున్నా మా కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా, గుండెల్లో దాహాలు తీరవాయే మా గుడిసెల్లో దీపాలు వెలగవాయే. అది ఎట్లా జానపద జాబిల్లి పూసిందిరా, పల్లె పల్లెంత ఒల్లిరిసి ఆడిందిరా, తెలుగమ్మ నుదుటికి సింధూర మధ్యన తెలంగాణ కవుల జాడేదిరా, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బొవ్వలేనమ్మను. అలాంటి పాటలు, అద్భుతమైన పాటలు తెలంగాణ ఉద్యమంలో ఇదే పచ్చి పేగులతో రాసుకుంటారు. లక్షలాది మంది ముందు ప్రదర్శనలు ఇచ్చాం. లక్కీలు ఏంటంటే ప్రభుత్వాన్ని దించగలిగాము, కేంద్రాన్ని కదిలించగలిగాము, రాష్ట్రం సిద్ధించింది. మేమున్నప్పుడే ఓ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అనేది జరిగింది. ఒక చిన్న విషయం తెలంగాణ ప్రజలతో కూడా పంచుకోవాలి, చాలామంది చూస్తారు కాబట్టి. అందరూ తెలంగాణ ఉద్యమంలో పాటలు రాశారు, వాళ్ళని కూడా గౌరవిస్తాం. మరి జయరాజ్ సార్కు వాళ్ళకు ఏంది తేడా అంటే మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పిన నేను 8:30 నుంచి 10 వరకు ఉంటుంది. మీ పాట తెలంగాణ ప్రజలు ఎంతైతే చైతన్యం చేసిందో అంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియక కూడా పోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా అంతకన్నా ఎక్కువ చైతన్యం చేసింది. అరే ఎందుకు, అరే తెలంగాణ వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళే కదా, ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది, మరి మనది మనం తీసుకోవాలని జయరాజ్ గారి పాటల వల్ల వచ్చింది. మీరు వినే ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంటే విషయం ఏంటంటే ఇంత పెద్ద రాష్ట్రానికి ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ఇంత పెద్ద రాష్ట్రాన్ని డివైడ్ చేయటం వల్ల అదృష్టం. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా, సంతోషం కదా. 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 2 అసెంబ్లీలు వచ్చినాయి. మంచి పరిణామం కదా. తెలంగాణ కవి కాదు జయరాజ్ సార్ అంటే ఆంధ్రప్రదేశ్ అందరూ నాకు ఎల్లలు లేవు. నాకు తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో కూడా చెప్తున్నాను, ఉద్యమంలో విప్లవానికి ఎల్లలు ఉంటాయా? అవును, దేనికి ఎల్లలేవు. కాబట్టి నేను ఒక విషమవానం ఉంది. అవును, అట్లనే ఉండాలి, మీరు అట్లనే ఉంటారని కూడా ఆశిస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినారు సార్, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అప్పుడు కేసీఆర్తో కూడా మంచి అనుబంధం ఉంది అనేది నాకు ఉన్న సమాచారం. చూశాడు ఎట్లా ఉండేది. కాకపోతే ఏంటంటే ఆయన నేను చాలా ఒక లెక్చరర్ స్టూడెంట్ లాగా ఆయన కూడా నా కోసం చాలా ప్రయత్నం చేశాడు. నేను ఆ మూమెంట్లో బాగా తిరిగాను. నాకేంటంటే ఈ రాజకీయాలు ఇట్లాంటివన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నేను ఆ 10 సంవత్సరాల పీరియడ్లో నేను ఆయనకు నమస్కారం పెట్టి నా పనిలో నేను ఉండాలి. కాకపోతే అందరూ అనేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మీ పాటలతో ఆటలు వచ్చినాయి, ఆటలతో తెలంగాణ వచ్చింది. మనలాంటి వాళ్ళని మీరు క్రియాశీల భూమిక పోషించినారు కదా. అందరూ అనుకునేది ఏంటంటే నిరాడంబరంగా ఉంటారు, ఎవరిని ఏది అడగరు, అంటే నాన్ కమర్షియల్గా ఎవరు అనున్నారంటే మీరే అని అంటారు. మిగతా వాళ్ళది వాళ్ళ అభిరుచులు, అది మనం కాదనలేము. మరి ఇట్లాంటి వాళ్ళని కేసీఆర్ లాంటి వాళ్ళు గుర్తించి ఎగువ సభలు అని అంటాం మనం, ఎమ్మెల్సీలు అంటాం, రాజ్యసభలు అంటాం. అది కేసీఆర్ అని ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు 10 ఏళ్ళు ఆయననే ఉన్నారు కాబట్టి అడుగుతాను, ఎందుకు పంపించలేరు అని మీ అభిమానులు కానీ తెలంగాణ ప్రజలు కానీ చాలామంది బాధపడుతూ ఉంటారు. మాకు కూడా కాల్ చేస్తూ ఉంటారు ఈ టాపిక్ రైజ్ చేసినప్పుడు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మీరు ప్రథమ భాగంలో ఉంటారు, కవులలో కాబట్టి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అడుగుతూ ఉంటారు. మేము సమాధానం చెప్పలేకపోతున్నాం, మీరేమైనా చెప్పగలుగుతారా? అది మీరు ఆయన అడగాలి, ఆయనను కూడా అడిగారు. ఎందుకంటే ఒక నెత్తురు చిమ్మి
పొట్ట పగిలి రెత్తులు చిమ్మి తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఆదిలాబాద్ కానించి మొదలు పెడితే మనుగూరు వరకు హోరాహోరీ తుపాకులతోటి కొట్లాడి పోలీసులతోటి కొట్లాడి గద్దరు నేను పెద్ద ఎత్తున ఉద్యమించిన మమ్మల్ని ఆయన కొలమానంగా తీసుకోకపోవటం అనేది అది ఆయన తప్పు కానీ మా తప్పు కాదు. మేము చేయాల్సిన పని చేసినా మేము సంతృప్తిగా ఉన్నాం. పదవులు ఆశించకుండా ఉన్నారు. మనకు పెద్దగా మేము ఆశించి తెలంగాణ కోసం కొట్లాడాము. ఇట్లా తెలంగాణ మహా ఉద్యమం ఘట్టం ముగిసిన తర్వాత ఒక 10 ఏళ్ళు పాలన జరిగింది. దాంట్లో మళ్ళీ మీరు కవిగా ఉన్నారు. మరి ఎట్లాంటి పాటలు రాసి తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం పాటలు రాసి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఆగలేదు. అక్కడ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పుడు నేను నేచర్ మీద వెళ్ళాను. నేచర్ నన్ను ఏంది ఈ నేచర్లో ఉన్న గొప్పతనం ఏంటి, నేచర్లో ఉన్న వైవిధ్యం ఏంటి, నేచర్లో ఏమేమి ఉన్నాయి అసలు అనే విషయాల్ని నేను బాగా పరిశీలించాను. 2-3 సంవత్సరాలు పరిశీలించి దాని మీద ఒక అద్భుతమైన ఆర్టికల్స్ రాసుకుంటూ వచ్చాను. అవని అనే ఒక పుస్తకం తీసుకొచ్చాను. అది చిన్న 8 లైన్లో ఒక స్టోరీ, బ్యూటిఫుల్ స్టోరీస్ తోటి. ప్రపంచంలో చాలామంది సైంటిస్టులు ఉంటారు, హేతువాదులు ఉంటారు, ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు. కానీ నేను నా ప్రక్రియ అనేది ఎవరికి రాలేదు. అది నాకు కొట్టొచ్చినట్టు ఆగపడుతుంది. నేచర్ విధ్వంసం జరగటం, నేచర్లో ఉన్న జంతుజాలం మొత్తం అంతరించిపోవటం, నేచర్లో అనేక మంది రోగాలు నొప్పులతోటి బాధపడటం, నాకు కూడా క్యాన్సర్ ఎందుకు వచ్చింది, దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు నేను నేచర్లోకి వెళ్ళాను. నేచర్ మీద అద్భుతమైన పోయిట్రీ, అద్భుతమైన పాటలు, అద్భుతమైన పుస్తకాలు. నేను రాసిన అవని పుస్తకం 3 ముద్రణలు ప్రింట్ అయింది. హిందీలో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, కన్నడలో వచ్చింది. ఇట్లా అనేక భాషల్లోకి ట్రాన్స్లేషన్ కావటం అనేది జరిగింది. నేచర్లోకి వచ్చిన తర్వాత ఒక కొత్త శక్తి నాకు స్టార్ట్ అయింది. మీరు కనుక బాగా గమనించినట్టయితే విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి, కానీ ఏది కూడా జీవగ్రహం కాదు కదా. ఇదొక్కటే జీవగ్రహం. ఎందుకు ఇది జీవగ్రహం ఉందంటే దాశరథి అంటాడు కదా, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలిన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఎన్ని పరిణామాలు జరుగుతానో ఈ మానవ జాతి పుట్టుకొచ్చింది కదా. అట్లాగే మీరు ఇక్కడ భూమి ఉంటుంది, ఇక్కడ సూర్యుడు ఉంటాడు. సూర్యుడు వెలుతురు ఎప్పుడైతే భూమి మీద డైరెక్ట్గా పడితే ఇక్కడ ఓజోన్ పొర ఉండే అవకాశం లేదు. ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరగటం వల్ల వేడిని ఒక పాలి చంద్రుడు తన మీద వేసుకోవటం వల్ల ఇక్కడ చల్లదనం వచ్చింది, సముద్రాలు వచ్చాయి, ఓజోన్ పొర వచ్చింది, తద్వారా ఒక జీవగ్రహంగా వచ్చింది. ఇక్కడ ఆడ మగ ప్రేమ అనుబంధాలు ఆత్మీయతలు ఇంత పెద్ద వ్యవస్థ అనేది వచ్చింది. ఇప్పుడు ఓజోన్ పొర అన్నారు, ప్రకృతిని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ఓజోన్ పొరకే చిల్లులు పెడుతున్నారు ఇప్పుడు మానవ జాతి. క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు, వివిధ రోగాలు వస్తూ ఉన్నాయి. ఈ రోగాలను జయించాలంటే ఒక కవిగా మీరు విశ్లేషణ ఏం చేస్తారు? నేను బుక్ రాసినప్పుడు చాలా ఆందోళన పడ్డాను. ఈ ప్రపంచంలో ఈ పుస్తకానికి ముందు మాట ఎవరైనా రాస్తారా అంటే ఎవ్వరూ నాకు తోచలేదు. ఒక రాత్రి 12:30కు 2 గంటలకు ఆ నేచరే టప్పున కొట్టినట్టు అనిపించి, సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం. ఒకనాడు నేను దేదివ్యమానంగా వెలిగాను, కానీ నేడు అంతరించిపోతున్నా. నేను కలుషితమయ్యాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. నా కాళ్ళు గతి తప్పుతున్నవి, నా చేతులు పనిచేయకున్నవి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. ఇప్పుడు నా గురించి ఈ ప్రపంచానికి చెప్పడానికి ఒక కవిరాజు కావాలి, ఒక జయరాజు కావాలని నన్ను అలుముకున్న తర్వాత, అసలు పుస్తకం బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది టీచర్లు, ఎంతమంది స్టూడెంట్స్, ఎంతమంది అసలు ఆ స్టోరీస్, ఆ పుస్తకం బయటకు వచ్చిన తర్వాత పుస్తకాన్ని ప్రింట్ చేయటానికంటే నాకు డబ్బులు లేవు. నేను మా సంస్థ యాజమాన్యంతో మాట్లాడాను. అప్పుడు మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ 122 స్టోరీలు ఇప్పుడు మేము చదవలేము, ఇందులో ఒక స్టోరీ చెప్పమన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఆకాశంలో నెలవంక ఏ రోజైతే పడుతుందో సముద్రంలో ఉన్న తాబేలు పిల్లలు ఒక డిస్టెన్స్లో పోయి గుడ్లు పెడతాయి. నెలవంక పెరుగుతూ ఉంటుంది, గుడ్లల్లో పిల్లలు పెరుగుతూ ఉంటాయి, సముద్ర ఫలాలు పెరుగుతూ ఉంటాయి. నిండు పున్నమి వచ్చేటప్పటికి గుడ్లల్లో పిల్లలు బయటికి రావాలని చూస్తాయి. నిండు పున్నమి రోజు సముద్ర ఫల గుడ్డు దాకపోయి ఫాటను కొడుతుంది. కొట్టగానే గుడ్డు పగిలి పిల్లలు అలలతోటి పాటు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఒక వినీల ఆకాశంలో ఉన్న సందమామ, ఒక సముద్ర ఫలలు, సమస్త జీవరాశికి ఉన్న సంబంధమే
ప్రకృతికి మనకున్న సంబంధం అని చెప్పాను. ఎంబటే ఆయన మా ఎండి ఫస్ట్ పుస్తకాన్ని ఆయనే రిలీజ్ చేశాడు. తర్వాత పుస్తకాలు అన్నీ వరుసగా వచ్చాయి. అది నన్ను ఈ ప్రపంచానికి, విశ్వానికి గొప్ప విశ్వమానవుడుగా పరిచయం చేసింది. ఆ బుక్ చదివిన చాలామంది రసాయనిక ఎరువులు లేకుండా ఇప్పుడు పంటలు వేసి ఆ పంటను నాకు పంపిస్తున్నారు. గ్రేట్ కదా. ఆ రసాయనిక ఎరువులు పండ్ల తోటలకు వెళ్ళి మా ఇంటికి పండ్లను పంపిస్తున్నారు. అయితే మీములో చూస్తే ప్రకృతిని చూసినట్టే అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఒక జయరాజు గారు అంటే అందరు అనుకునేది ఏంది, తెలియకనే నేను అనుకుంటా ఉన్నా, విప్లవ పాటలు కథ అంటారు. కానీ ఇప్పుడు మీ మాటలు వింటుంటే ఒక ప్రకృతే పరవశించేలాగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒక కవిగా ఒక పాట రూపంలో ప్రకృతి అంటే ఏం చెప్తారు సార్? ఎన్నో అసలు ఎంత సల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పురా ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడ పోతుంది, ఎంత సల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలెంత పోయమ్మా, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా, ఎంత సల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఇలా అన్నిటి మీద రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను బాపినాను, ఇంటికి పునాది రాయై కంటిరెప్పై కాసినాను, నేల కొరిగిన మరవీరుల స్తూపమైనే వెలిగినాను, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా. ఇలా ప్రతి వస్తువును తడిమాను. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై, నింగి మబ్బుల్ని మానగా మలిసినం, చేను చెలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డగాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం, అలసిపోతే నీడనిచ్చినం, చల్ల గాలితో ఒళ్ళంతా తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచాలం, మిమ్ము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చాని అరే ఎంత అంత నేచరే కదా. ఈ సమస్త విజ్ఞానం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? మనకు నేచరే ఇచ్చింది కదా. కాబట్టి అన్నీ అసలు మనం చాలా జ్ఞానాన్ని పట్టుకోలేకపోతున్నాం. ఆకాశాన గాలి ఉందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలల్లో నీరుందంట, నీళ్ళల్లోనే నిప్పుందంట, మెరుపుల మధ్య ఉరుముందంట. అంత జ్ఞానం అంతా మన కళ్ళ ముందే ఆపడతా ఉంటుంది. కాబట్టి ఈ నేచర్ నుండే మనం జ్ఞానాన్ని పొందాం. ఓ సాలెవాడు అల్లిన గూడిని బట్టే ఈ సాలీయుడు అల్లిన గూడును బట్టే ఈ సాలెవాడు బట్ట నీయటం మొదలుపెట్టాడు. ఆ సమస్త జ్ఞానాన్ని ఇచ్చిన ప్రకృతి ఈరోజు విధ్వంసం అవుతుంది. ఆ జీవులన్నీ లేకుండా పోతున్నాయి. ఇక్కడ అందుకే ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాం. మీరు 6వ తరగతి చదువుతప్పటి నుంచే దొరల పాలనకు వ్యతిరేకంగా సరే ఉద్యమం నడపాలనుకున్నారు, నడిపారు, సక్సెస్ అయినారు అనుకుందాం. దొరలు పోయిరని సంతోషపడుతున్న సమయంలో మరి ప్రకృతిని విధ్వంసం చేసి మరో దొరలు పుట్టుకొస్తున్నారు కదా. వాళ్ళేమో డైరెక్ట్, వీళ్ళేమో ఇండైరెక్ట్ పాయిజన్ లాగా తయారైనారు కదా. ఎట్లా మరి ఇది? అస్సలు ఇప్పుడు రాఘవేంద్ర గారు ఒక గుట్టను క్రియేట్ చేసే శక్తి మనకుందా? లేదు. దాన్ని నాశనం చేసే హక్కు నీకు ఎక్కడిది? నువ్వు క్రియేట్ చేయలేనప్పుడు దాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు కదా. ఇవాళ కృష్ణా గోదావరి నదులు మొత్తం కూడా మన మలమూత్రాలు మోసే కేంద్రాలు అయిపోయినాయి. ఇవాళ స్వచ్ఛమైన నీళ్లు లేదు. ఒకనాడు మనం చెలిమలో నీళ్లు తాగి బతికిన వాళ్ళం, కానీ ఈరోజు చెలిమలో నీళ్లు తాగలమా? తాగలేము. హరిత విప్లవం పేరుతోటి రసాయనిక ఎరువులు వేసి భూమిని చంపి పారేసాం మనం. భూమి చచ్చిపోయిన తర్వాత పంట రావట్లేదు, పెట్టుబడి పెరిగింది. చచ్చిపోయిన భూమి ఎలా పాలిస్తుంది?
కదా. తద్వారా ఏమైంది, దిగుబడి రాక రైతు చచ్చిపోతున్నాడు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఆ కల్తీ రసాయనిక ఎరువులు వేసిన అన్నం తినటం వల్ల ఇవాళ చిన్న వైరస్ వచ్చినా మనం చచ్చిపోతున్నాం. ఇవాళ ఇన్ని రోగాలు, మన తాత ముత్తాతల నాడు ఇన్ని రోగాలు ఉన్నాయా? లేవు. ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. మనం పంట సేలుకు పోతే ఎంత ఆత్మీయమైన సుగంధ వాసనలు వచ్చాయి. ఇవాళ వానపాములు, నత్తలు ఇట్లాంటివన్నీ ఉన్నాయా? లేవు. కాబట్టి సమస్త జీవరాశి అంతరించిపోతున్నాయి. ఐన్స్టీన్ అంటాడు, ఏ రోజైతే తేనెటీగలు అంతరించిపోతాయో ఆ రోజు మానవాళి ఉండదు అని అన్నాడు. ఇవాళ తేనెటీగలు ఉన్నాయా? కాబట్టి ఇలాంటి పరిస్థితి ఈ భూమికి వచ్చింది. అందుకనే నేను ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఈ నేచర్ని కాపాడటం కోసం ఈ దేశవ్యాప్తంగా నేను ఉద్యమంగా, అంటే ఒక అవేర్నెస్ కోసం పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది, ప్రధానంగా ప్లాస్టిక్ వచ్చింది. అరే పొద్దున పాలు కావాలని అడిగాము, పాలతోటి పాటు ప్లాస్టిక్ వచ్చింది. అమ్మ పూజ చేయడానికి పూలు కావాలని అడిగింది, పూలతోటి పాటు ప్లాస్టిక్ వచ్చింది. అరే ఇంతకుముందు టిఫిన్ తెస్తే ఇంట్లో తినేవాళ్ళం, ఇప్పుడు టిఫిన్ తోటి పాటు ప్లాస్టిక్ వచ్చింది. ఇప్పుడు అన్నం తింటున్నారు, అన్నం ప్లేట్లు కూడా ప్లాస్టిక్ వచ్చినాయి. ఈ ప్లాస్టిక్ రావటం వల్ల జరిగిన పరిణామం ఏంటంటే, భూమి నష్టపోయింది, మనుషులు నష్టపోవడమే కాదు, మనిషి కూడా ప్లాస్టిక్ అయ్యాడు. ప్లాస్టిక్ లక్షణం ఏంటంటే యూజ్ అండ్ త్రో. అరే నీతోటే దాన్ని అవసరం ఉన్నదంటే ఒక రకంగా మాట్లాడతా, అవసరం తీరినాక ఒక రకంగా మాట్లాడుతున్నా. అంటే మనిషి కూడా ప్లాస్టిక్, మానవ సంబంధాలు మొత్తం కూడా దెబ్బతిని ఈ ప్లాస్టిక్ మయమైపోయిన సమాజం ఉంది. ఇప్పుడు నేను ప్రధానంగా చేసేది ఏంటంటే, ఇప్పుడు నేను 2 రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు తిరిగి అనేక మంది నా పాటలు, నా పుస్తకాలు చదివి రసాయనిక ఎరువులు వేయకుండా పంట వేస్తున్నారు, ఆ పంట పంపిస్తున్నారు. పండ్ల తోటలు వేస్తున్నారు, ఆ పండ్లు నాకు పంపిస్తున్నారు. నేను ఎక్కడికి పోయినా కానీ నేను ప్రధానంగా ఇలా బ్యాగ్ వేసుకొని వెళ్తాను. నేను ఇలా బ్యాగ్ వేసుకొని వెళ్తాను. మనం ప్రతి దేశానికి కూడా ఒక ఎథికల్ పాయింట్ ఉంటుంది కదా, ఒక క్రమశిక్షణ ఉంటుంది. అక్కడ చెత్త అయితే ఏమంటే తీసుకుపోయి పక్కనే పడేస్తూ ఉంటారు. ఒక చెత్త కుండి వచ్చేంత వరకు దాన్ని జేబులో పెట్టుకునైనా తీసుకుపోయి వేసి వస్తారు. అరే మన దేశానికి ఆడికి వచ్చేవరకే ఎక్కడ తాగుతారో అక్కడ పడేస్తారు కదా. నువ్వు తాగిన ప్లాస్టిక్ బాటిల్ వల్ల ఇప్పుడు సముద్రం మొత్తం, సముద్ర జీవులు మొత్తం కూడా అంతరించిపోతున్నాయి కదా. కృష్ణా గోదావరి నదులు నీళ్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ డ్రైనేజ్కి అడ్డం వస్తున్నాయి. కాస్త తాగేటప్పుడు ఇలాంటి బాటిల్ ఒకటి పెట్టుకొని, ఇలాంటి బాటిల్ ఒకటి పట్టుకొని మనం వెళ్ళినట్టయితే, ఈ బాటిల్లో నేను ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకుపోతాను, తాగుతాను, మళ్ళీ ఇంటికి తీసుకొస్తాను. తద్వారా ఏంటి, ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగను, ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న ప్లాస్టిక్ అణువులు నా శరీరంలోకి రావు. తద్వారా నేను క్యాన్సర్కు దూరంగా ఉంటాను. కేవలం తాగేటప్పుడు ఈ బాటిల్ ఒక్కటి కనుక మన చేతిలో ఉండటం వల్ల, మన కారులో పెట్టుకొని పోయాము అనుకోండి, ఎక్కడికి పోతే అక్కడి బాటిల్లో నీళ్లు తాగుతాం, మళ్ళీ బాటిల్లో పట్టుకుంటాం. తద్వారా ప్లాస్టిక్ బాటిల్ వాడటం అనేది లేకుండా పోతుంది. తద్వారా ఇంకోటి ఏంటంటే, మనం అన్నం తింటాం, అన్నం తిన్న తర్వాత ఏం చేస్తాము, ఆ ప్లాస్టిక్ ఒక పేపర్ కాగితం ఉంటుంది, దాని మీద ప్లాస్టిక్ ఉంటుంది. వేడి అన్నం దాంట్లో వేయగానే ఆ ప్లాస్టిక్ కరిగిపోయి మన కడుపులోకి వెళ్ళిపోద్ది. తద్వారా మనం క్యాన్సర్కు గురవుతాం. అలా తినేటప్పుడు జాగ్రత్తగా మనం ఉండగలిగి ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకెళ్ళగలిగితే కదా, మనం వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్తాం, తింటాం, మళ్ళీ ప్లాస్టిక్ కడుక్కొని దీంట్లో పెట్టుకుంటాం. తద్వారా ఈ ప్లాస్టిక్ ప్లేట్లు తిని అనేక మంది జింకలు, లేళ్ళు, ఆవులు మొత్తం కూడా చచ్చిపోతున్నాయి. ప్రాణకోటిని మనం రక్షించగలుగుతాము, మన భూమిని కూడా సురక్షితంగా ఉంచగలుగుతాం. ఆ ప్లాస్టిక్ ప్లేటు భూమిలో వేస్తే అంతరించిపోతుందా, కరిగిపోద్దా? కరిగిపోదు. తద్వారా భూమికి ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి ప్లేటు మన తాత ముత్తాతల కానుంచి వాడుతున్నాం. మనం ఇలాంటి ప్లేటు కనుక మనం తీసుకొని వెళ్ళామనుకో, ఇబ్బంది లేకుండా మనం ఉంటుంది. నెంబర్ 1 బాటిల్, నెంబర్ 2 ప్లేట్, నెంబర్ 3 బ్యాగ్. ఈ బాటిల్ అయితేంది, ఈ ప్లేట్ అయితేంది దీంట్లో పెట్టుకుంటాం. ఎవరైనా పండ్లు పొలాలు కనుక ఏమన్నా తీసుకొచ్చినా, ఇంటికి తీసుకొచ్చినప్పుడు ప్లాస్టిక్ కాగితాలలో తేకుండా, ప్లాస్టిక్ పేపర్లో తేకుండా ఈ బ్యాగులో తీసుకొచ్చుకుంటాం. ఎంత ఒక బాటిలు, ఒక ప్లేటు, ఒక బ్యాగు కనుక ప్రతి భారతీయుడి దగ్గర ఉంటే భూమి బాగుంటుంది, ప్రకృతి బాగుంటుంది, మన ఆయురారోగ్యాలు అందరికీ బాగుంటాయి. కాబట్టి ఈ ప్రచారాన్ని నేను పెద్ద ఎత్తున చేస్తున్నాను. ఈ ప్రచారంలో చాలామంది భాగస్వాములు అవుతున్నారు. చాలామంది సర్పంచ్ వచ్చాడు అనుకోండి, మా ఊరిలో ఇక ప్లేట్లు తీసుకొస్తాను, గ్లాసులు తీసుకొస్తాను, నేను బాటిల్ తీసుకుపోతాను ఎటుపోయినా
అనే శపథం చేస్తున్నారు, ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. నేను చాలా రోజులు ఆలోచించి ఈ క్యాన్సర్ రాకుండా, ఈ భూమి దెబ్బ తినకుండా, ఈ ప్రకృతి దెబ్బకుండా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ బాటిల్ ప్లేట్ బ్యాగ్. మీరు అన్నట్టుగా ఏ రాజకీయ నాయకుడు ఏ సర్పంచ్ కూడా అవసరం లేదు. మన ఇంట్లో బ్యాగ్ ఉంటుంది, ఒక గ్లాస్ ఉంటుంది, లేకుంటే బాటిల్ ఉంటుంది, ప్లాస్టిక్ కాకుండా ప్లేటు మనమే తీసుకొని పోతే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. సార్ బాధితుడే కాబట్టి ఆవేదనతో మరి ఆలోచనతో చెప్తా ఉన్నారు కాబట్టి ఇది అందరూ తూచా తప్పకుండా పాటించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. అది పక్కగా పెడితే మనల్ని మనం రక్షించుకోవాలి. ఇది ఈ రోజు నేను కనిపెట్టిందని చెప్పట్లేదు, ఎప్పుడో ఉంది. మనం బౌద్ధుల కాలంలోనే ఉంది. బౌద్ధుల కాలంలోనే ఒక ప్లేటు, ఒక చెంబు, ఒక బ్యాగ్ ఉంది కదా. మనం దాన్ని విస్మరించాము. నేను దాన్ని మళ్ళా ఓపెన్ చేశాను. మనం విస్మరించడానికి ఇంకో కారణం కూడా ఏంటి సార్ అంటే టెక్నాలజీ అని కొన్ని ప్రభుత్వాలు కూడా ఈ ప్లాస్టిక్ యొక్క వాటర్ బాటిల్ని మరి ఎంకరేజ్ చేయడం, వాళ్ళ నుంచి ఫండ్స్ అంటే కమర్షియల్ అయినాయి పాలిటిక్స్. కార్పొరేట్ శక్తులే ఈరోజు పరిపాలిస్తున్నాయి. కార్పొరేట్ శక్తులే ఎమ్మెల్యేలని ఎంపీలను డబ్బులు ఇచ్చి గెలిపిస్తున్నాయి. కాబట్టి గెలిచిన వాళ్ళందరూ కూడా కార్పొరేట్ శక్తులకు మాత్రమే అనుకూలంగా ఉంటున్నారు. ఈ సత్యం ఇతర కవులు చెప్తారో చెప్పాలో నాకు తెలియదు, నేనైతే చెప్తున్నా. చెప్పాలి, ఎందుకంటే ఇది కావాల్సింది కదా సార్. ఏ విప్లవం ఏది కాకపోయినా ఇది అవసరమైందే. ఇప్పటికైనా యువత అంటే ప్లాస్టిక్ బాటిల్ తాగితే వాళ్ళకి తెలియకేంటంటే ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఆ ఫ్యాషన్ ముసుగులో మరి క్యాన్సర్ అనేక రోగాల జబ్బుల బారిన పడతా ఉన్నాం. కాబట్టి సార్ మాట ఇది ఒక ఉద్యమంలో ఆర్జీ మీడియా కూడా తీసుకుపోతే సార్ సమక్షంలో చెప్తా ఉన్నాం. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో సార్తో పాటు ఇంకా చాలామంది మరి పర్యావరణ పరిరక్షకులు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొద్దాం. ఈ మోటాని వాళ్ళతో కూడా మనం చెప్పించే ప్రయత్నం చేద్దాం. ఇది ఇట్లా ఉంది సార్. ఇప్పుడు మన గ్రామాలలో చూసినాం, ఇంత మీరు పాట పాడినారు, పచ్చని చెట్లు అన్నారు, కొమ్మలు అన్నారు, రెమ్మలు అన్నారు, మబ్బులు అన్నారు, వర్షం అన్నారు. వీటన్నిటికీ దూరంగా ఇప్పుడు పల్లెలు కూడా ఉంటున్నాయి, ఒకప్పుడు పట్టణాలు ఉండేవి. ఎక్కడ చూసినా ఒక్క పచ్చని చెట్టు కూడా కనిపించని పరిస్థితి. మా చిన్నతనంలో ఒక 25 ఏళ్ళ బ్యాక్ పోతే ఎక్కడ చూసినా మంచిగా పచ్చని చెట్లు ఉండేవి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారినాయి. మరి మనం ఎన్ని ఉద్యమాలు చేసినా, మనం ఎంత చేసినా, జయరాజ్ సార్ లాంటి వాళ్ళు మనసులో ఎంత ఉన్నా మరి ప్రకృతిని మళ్ళీ ఎట్లా రక్షించుకోగలుగుతాం? ఇప్పుడు లేదు కదా. ఎక్కడైతే భూమి అధిక రేటు ఉంటుందో అక్కడ వ్యవసాయం దెబ్బతింటుంది, అన్నీ దెబ్బతింటాయి. భూమికి విపరీతమైన వెలగట్టి అసలు భూమి జాతీయం చేయాలని చెప్పిన మహానుభావుడిని పక్కన పెట్టుకొని కదా, అసలు భూమిని మొత్తం కూడా ఎక్కడ ఖండ కోసి అమ్ముకున్న తర్వాత అది పేదవాడికి ఎట్లా అందుద్ది, మధ్యతరగతి ప్రజలకు ఎట్లా అందుద్ది, నీకే నాకు ఎట్లా అందుద్ది? ఒక 100 గజాల స్థలం హైదరాబాద్లో రావాలంటే ₹1 కోటి పెట్టినా దొరకట్లేదు ఈరోజు కదా. ఇంత కమర్షియల్ అయిన నేలను కమర్షియల్ చేశారు. రేపొద్దున నీళ్లను కూడా అమ్మి పారేస్తున్నారు బాటిళ్ళల్లో పెట్టి. రేపొద్దున గాలిని కూడా అమ్ముకుంటారు. అంటే డబ్బు లేని పేదవాళ్ళందరూ అంతిమంగా అనివార్యంగా కనుమరుగైపోతారు. ఇలాంటి పరిస్థితి ఈ దేశానికి రాకూడదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు కంపెనీలకు అనుమతి ఇచ్చినారు. పల్లెలలో ఆ గాలిని పీలుస్తున్నారు, చచ్చిపోతా ఉన్నారు. ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కానీ అందరు తీసుకోవాలి కదా. అంటే అది జరగట్లేదు కదా. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలా కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇసుక ఏడల ఒక పద్ధతిని పాటిస్తామని అంటున్నారు. అదే రకంగా ఈ తెలంగాణలో ఉన్న గుట్టలు మొత్తం కూడా మీరు కాజిపేట రైల్వే స్టేషన్కి పోతే రైళ్ళకి వెళ్ళి సముద్రాలు దాటిపోతుంది. అరే మనం గుట్టలు ఉండటం వల్ల కదా చల్లదనం ఉంది. గుట్ట కింద ఉన్న చెరువు ఎండిపోదు కదా. గుట్టలో నీళ్లు, నిక్షిప్తమైన నీళ్లు అక్కడ జంతువులకు ఉపయోగపడతాయి, ఇక్కడ చెట్లు ఉపయోగపడతాయి. గుట్ట మీదనే చెట్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి కదా. ఇప్పుడు గుట్ట కొట్టేసిన తర్వాత జంతువులు ఎటుపోవాలి, మరి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? కాబట్టి ఈ కొత్త గవర్నమెంట్ అయినా ఇలాంటి గుట్టల్ని, ప్రకృతి వనరుల్ని నాశనం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా కొన్ని చెట్లు అంతరించిపోయినాయి. ఇప్పుడు చాలా మద్ది చెట్టు అయితేంది, తురికి చెట్లు అయితేంది, కొన్ని చెట్లు ఇప్ప చెట్లు అయితేంది, మామిడి చెట్లు అయితేంది, ఇవన్నీ అంతరించిపోయాయి. ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు చేసిన పని ఏంటంటే అడవి పేరుతోటి యూకలిప్టస్ మొక్కలు పెట్టాయి. అక్కడ దానికి పువ్వు రాదు, కాయ రాదు, అక్కడ కోతులు బతకవు, ఎలాంటి జంతు జాతి బతకదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు నేను కొత్త గవర్నమెంట్కు నేను చెప్పేది ఏంటంటే అక్కడ అంతరించిపోయిన మొక్కల్ని మొత్తం కూడా తిరిగి రిక్రూట్ చేసుకోవాలి, తిరిగి మళ్ళీ పెంచాలి, తిరిగి జంతుజాలం మొత్తాన్ని కూడా ఉపయోగించబడాలి. కాబట్టి భూమి చల్లగుండాలంటే ఈ రసాయనిక ఎరువులు తగ్గించాలి, ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, అవసరమైతే ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి. దానికి ప్రత్యామ్నాయాలు పుట్టుకొస్తాయి. ప్లాస్టిక్ సంచి వద్దన్నందుకే కదా జూట్ బ్యాగ్ వచ్చింది కదా. పెట్టుబడిదారులదే ఉందండి. మనం ఏది కావాలంటే అది అందిస్తారు.
కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి, అడవుల్ని కొట్టొద్దు, అడవులో పాతబడిన అనేక మొక్కలు ఉన్నాయి కదా, అలాంటి మన వృక్షజాతులను మొత్తం కూడా నాటాలి. సర్వే జన సుఖినో భవంతు, అందరం చల్లకుండాలి. గ్రామాలు ఒకప్పుడు మనం చూసినాం ప్రకృతికి నిలయంగా మారేది, కాలుష్య నిలయంగా మారింది కదా. మీ కవి హృదయంతో ఏమైనా పాటలు అట్లా రాసినారు సార్? అసలు ఒంటరినైపోయా నీ ఒంటరినైపోయా, ఒంటరినైపోయా నీ ఒంటరినైపోయా, చెట్టు మీద నుంచి ఎగిరే పిట్టకు దూరంగా, గట్టు మీద నుంచి వీచే గాలికి దూరంగా, చేనుకు దూరంగా, చిలకకు దూరంగా, అవ్వకు దూరంగా, బువ్వకు దూరంగా, ఒంటరినైపోయా నీ ఒంటరినైపోయా, ఒంటరినైపోయా నీ ఒంటరినైపోయా. అలా మనిషి ఎవరికి బంధుత్వాలు, బాంధవ్యాలు, చెట్టు పుట్ట సమస్త అన్నిటికీ కూడా దూరం అయిపోయాడు. దూరం కావటం వల్ల మనిషి ఏదో గొప్పవాడైందని అనుకుంటున్నాడు. కనీసం మోయటానికి నలుగురు కూడా లేని వాతావరణం రేపొద్దున తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే వచ్చేసింది. ఈ పరిస్థితి బాగలేదు. కాబట్టి ఈ పరిస్థితి మారాలంటే మళ్ళా ఒక సామూహిక జీవిగా, మళ్ళా ప్రకృతి వనరులకు దగ్గరగా మనిషి జీవించాల్సిన అవసరం మన కళ్ళ ముందు ఉంటుంది. మనమే రిసోర్సెస్ నాశనం చేసుకుని ఇప్పుడు మనమే పెంచాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనిషి మారుతాడేమో అనుకుంటున్నాను. ఒక వేడి వరకు మనం తట్టుకుంటాం కదా, ఒక వేడి వరకు తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏమైందంటే వాడు నీటి కోసం ఉరుకుతాడు వాడు కదా. ఇప్పుడు నీటి కోసం ఉరికి ప్రకృతి కోసం ఉరకాల్సిన పరిస్థితి మన కళ్ళ ముందుకు వచ్చింది. ఈ స్థితి కూడా దాటిపోయిందనుకో మానవ జాతి అంతరించిపోతుంది. అంటే తెలియదు అంటారా సార్ కార్పొరేట్ శక్తులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ? అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే నేచురల్ రిసోర్స్ని నాశనం చేస్తున్నాం, తద్వారా డబ్బులు సంపాదిస్తున్నాం. డబ్బులతోనే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనమలో, వాళ్ళ మునిమనలో బతకలేరుగా. ఎందుకు ఈ విధ్వంసానికి పాల్పడుతున్నారు? అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవడైతే ప్లాస్టిక్ యూటిలైజ్ చేస్తున్నాడో మనకి ఇస్తున్నాడో వాడే మన క్యాన్సర్ వస్తే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకుంటున్నాడు కదా. అంటే ఎంత పీడించాలనో ప్రజల్ని అంత పీడిస్తున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడంటే నేను ఇక చావను, ఇట్లనే ఉంటాను అనుకుంటున్నాడు. వాడికి వాడు ఏమనుకుంటున్నాడంటే ఇంకో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకు ఉన్నాయి. 1000 ఎకరాలు 100 ఎకరాలు కొనుక్కొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రకృతి వనరులు మొత్తం సురక్షితంగా ఉంచుకొని వాళ్ళు రసాయనిక ఎరువులు వేయని పంట వేసుకొని అక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టుకొని వాళ్ళు బతుకుతున్నారు. అంటే అందరు చనిపోయిన తర్వాత 4 బతుకుతే చాలు అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే కొన్ని 100,000 ఎకరాలున్న భూములున్న భూస్వాములు మొత్తం కూడా కొనుక్కొని అక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ నేచర్ని పెంచుకొని అక్కడ రసాయనిక ఎరువులు లేకుండా పంట వేసుకొని మేము చల్లగా ఉంటే చాలు అనే వాతావరణానికి వచ్చారు. అది ప్రజలు ఊరుకోరు, ప్రజలు తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రకృతిని కాపాడుకునే శక్తులు మొత్తం కూడా అనివార్యంగా ప్రకృతిని కాపాడుకోవటానికి ముందుకొస్తారు. అలాంటి ఉద్యమంలో నేను నిన్న జైలుకి ఏ విధంగా పోయినా, నేను నిన్నటి విప్లవంలో ఎట్లయితే పనిచేసినో రేపటి ప్రకృతి పరిరక్షణ కోసం కూడా నేను శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. పని చేయాలి కూడా మీలాంటి వాళ్ళు. ఒకప్పుడు మీరు ఒక్కరు సార్, ఇప్పుడు జయరాజ్ గారు అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ 4-5 కోట్ల ప్రజల మందికి మీరు ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి పిలుపుని అందుకుంటారు. పెద్ద సమస్య కూడా ఏం కాదు. ఇది ఒక భాగం. ఇక్కడ పక్కకు పెడితే సింగరేణి గురించి మనం మాట్లాడుకుంటే మీరు అనేక ఉద్యమాలు చేసినారు అక్కడ. పోరాటమే జయరాజ్ అంటే పోరాటం అంటే జయరాజ్ అన్నట్టుగా మారినారు కదా. అక్కడ ఉద్యమం చేసేటప్పుడు ఉద్యమం మీరు చేసేదట, మాట్లాడడానికి వేలో పోయి మూటలు తెచ్చుకునేవారు మరి మిగతా వాళ్ళు. జయరాజ్ గారు గమనించకపోయేది అనేది ఒక చిన్నది ఉంటుంది అంటుంటారు, నిజమేనా? నేను చెప్పాలన్నా వద్దా అనేది కాదులే, కానీ సింగరేణిలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఉంటారు. ఆ కాంట్రాక్టుల కానుంచి నక్సలైట్ పార్టీలు అయితే నక్సలైట్ గ్రూపులు విప్లవకారులుగా చెప్పబడుతున్న కొంతమంది అక్కడ డబ్బులు గిట్ట తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకొని ఏమయ్యేది, ఆయుధాలు కొనేవాళ్ళు. ఆయుధాలు కొన్న తర్వాత ఏమయ్యేది, అందులోనే ఒకడు కువర్ట్ అయ్యేది. కువర్ట్ అయ్యి ఏం చేసేది, వాడు పోలీసులకు రిపోర్ట్ చేసేది. పోలీసులు వచ్చి ఏం చేసేది, ఆయుధాలని ఎత్తుకొని పోయేది. అసలు అదే డబ్బులు ఈ ట్రైబల్ విలేజ్కి పెడితే ఎంతమంది చదువుకునేవాళ్ళు? అదే డబ్బులు ఏ సురక్షితమైన విద్య కోసం, వైద్యం కోసం ఒక హాస్పిటల్ కట్టిస్తే ఎంతమంది బాగుంది? దీని మీద పాట రాయలేదా మరి అప్పుడు? ఎందుకంటే పాట అయితే మీ సూటిగా తగులుతుంది కాబట్టి పాట రాశాను. ఇల్లు కావాలి, ఇంట్లో టీవీ కావాలి, పరుపు కావాలి, పక్క దిండు కావాలి, ఇల్లు ఇల్లు తిరిగి తిన్న రోజులే మాయే, కళ్ళ నీళ్ళే తాగి పన్న కాలమే మాయే,
అరెస్టులైతే అరగంటలో బయటికి రావాలి, అవసరమైతే పోరాటాన్ని కొంతే చేయాలి, చీకటి గదిలో మూలిగి సచ్చిన రోజులే మాయే, చిందిన రక్తం జెండా తడిసిన కాలమే మాయే, ఏ కుల పొల్లకు ఆ కుల పొల్లే పిల్లనివ్వాలి, అవసరమైతే హరిజన గిరిజన బంతులు పెట్టాలి, కులము మతము వదిలి వచ్చిన రోజులే మాయే, కన్న పిల్లల ప్రజల కుదిలిన కాలమే మాయే. అలాంటి ఒక అద్భుతమైన త్యాగాలు చేసిన విప్లవ పార్టీలలో ఇలాంటి మాఫియా ఎందుకు తయారైందిరా అని నేను బాధపడ్డాను, రాశాను. నేను నిర్మోహమాటంగా చెప్పేశాను. రాయాల్సిందే కదా, మీరు ఉన్నదే ప్రజల కోసం కదా, అప్పుడు కార్మికుల కోసం, కార్మికులు కూడా ప్రజలే కదా. అట్లా రాశాను. నేను ఎక్కడ దాచుకోలేదు, ఏ తప్పును కూడా నేను అంగీకరించలేదు. ఇది జరుగుతున్న క్రమంలో అంటే జయరాజ్ గారు అంటే ఇక విప్లవం లేపుతారు, ఎక్కడైనా ప్రజలు ఏదైనా వచ్చినా లేకపోతే కార్మికులు ఏమన్నా సరే చెల్లించిపోతాడు, వ్యతిరేకంగా పోరాడతారు అంటున్న తరుణంలో మరి అక్కడి నుంచి ఏమైనా మీకు థ్రెట్ రాలేదా? వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది, వచ్చినా తట్టుకున్నాను నేను. అప్పుడు అనిపించలేదా సార్ అంటే ఈ విప్లవ పార్టీలు మనం ఏదో నక్సలిజం అంటే పోరాటం అనే నా దృష్టిలో అంటే మార్క్సిజం చాలా గొప్పది. నేను దాని గురించి మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే ఈ విప్లవకారులుగా చెప్పబడుతున్న నక్సలైట్ గ్రూప్స్ ఇట్లాంటి కొంతమంది సిద్ధాంతపరంగా కట్టుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేకుండా జారిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మార్క్సిజం తప్పు కాదు. ఒక మనిషిని ఇంకో మనిషిని దోపిడీ చేయని సమాజం కోరుకుంటుంది కదా. కాబట్టి ఆ మార్క్సిజం నేను నా సిరలు మార్క్సిజం, నా దమనులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారాము, ప్రకృతే నా పవిత్రాశ్రమం. నేను సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎక్కడ లేను. కానీ ఇలాంటి అరాచక శక్తులు ఎక్కడైతే పుట్టుకొస్తాయో నేను ఖచ్చితంగా దానికి అడ్డంగా నిలబడ్డాను. అంటే మీరు చావు వరకు పోయి వచ్చినారు, ఎందుకు పోరాటం చేసి ఒక రకంగా శరీరాన్ని తీసుకోలే, ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూసుకోలే. లాస్ట్ వాళ్ళు కమర్షియల్గా మారినప్పుడు అనిపించలేదా ఈ కమ్యూనిజం దీనికన్నా బూర్జో పార్టీలే బెటర్ ఉన్నాయి కదా, కనీసం వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు, ఏదో ఒక ఎజెండాతో ముందుకు పోతుందని అనిపించిందా ఎప్పుడన్నా మీకు? అంటే నా వరకు నేను నేను నమ్మిన దానికి కట్టుబడి ఉన్నాను కదా. కాబట్టి నేను నా ప్రేరణతోటి చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా ఉంటారు కదా. నేను నెగిటివ్కి ఎందుకు పోవాలి? ఇప్పుడు నేను నెగిటివ్ పోయాను అనుకో, అలా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు నెగిటివ్ తోటే పోతారు కదా. కాబట్టి నేను వాళ్ళ విషయాలు మాట్లాడలేదు, వాళ్ళకు వాళ్ళే తెలుసుకుంటారు, ఏ రోజు రేపుకుంటారు రేపైనా అనేది నేను అనుకున్నాను. ఇంత గొప్పగా ఉంది, ఇది పోరాటం ఉంది, తర్వాత దీనికి కొంచెం ఎగనెస్టే అనుకోవాలి సినీ రంగం అంటే, ఎందుకంటే వాళ్ళ కమర్షియల్ ఉంటుందని. మొదటి పాట దండోరాలో రాశాను. అంటే సినీ రంగంలో కూడా ఏలినారు మీరు పాటలు, 25-30 పాటలు రాశాను. అంటే మీరు అనుకున్నారు అసలు సినీ రంగం తెలియదు. నేను అక్షరదీపంలో పనిచేశాను. అక్షరదీపంలో కొండల్లో అడవుల్లో పనిచేశాను. అడవిలోకి వెళ్ళిన తర్వాత గిరిజనులను చూసుకుంటే పరిగెత్తేలేడుతోటి పరిగెడుతుంటాడు, ఎగిరేటి పక్షినైనా కూల్చివేస్తాడు, పెద్ద పూలినైనా చూపులాతో కట్టివేస్తాడు, చిన్న ఉత్తరాన్ని చదవలేక బాధపడతాడు. అరే అంత తెలివితేటలు ఉండి నువ్వు చిన్న ఉత్తరాన్ని చదవలేకపోతున్నావు ఎదురా అని అప్పుడు వాళ్ళ మీద నేను రాశాను. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఆ పాట రాసిన తర్వాత ఓ టీవీలో వచ్చి రేడియోలో వచ్చి అక్కడ ఎక్కడో మద్రాసులో ఉన్న నారాయణమూర్తి నా కాడికి వచ్చి ఆ పాట తీసుకొని దాన్ని షూట్ చేస్తే ఫస్టే జయరాజ్ పేరు వెండి తెర మీద పడ్డది, సూపర్ హిట్ సాంగ్. దాని తర్వాత వెంటనే నాకు అడవిలో అన్న సినిమాలో మళ్ళా జేసుదాస్ లాంటి మహానుభావుడు పాడాడు, వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఎంత అద్భుతమైన సాంగ్స్. అలా ఒక 25-30 సినిమాల్లో నారాయణమూర్తి గారు, మోహన్ బాబు గారు ఎట్లా సార్ నారాయణమూర్తి గారికి మీకు ఏంటి అనుబంధం? ఏం లేదు, పాటే. ఈ పాట వినే ఆయన నా కాడికి వచ్చి పాట తీసుకున్నాడు. అట్లా మీరు వెళ్ళి కలిసారా తనే వచ్చిండా? ఆయన ఒక్కడికి పిలిపించాడు, నన్ను మాట్లాడి పాట తీసుకున్నాడు. ఆయన నాకు ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇచ్చాడు. అంటే నారాయణమూర్తితో పాటు మిగతా వాళ్ళకు రాసినారు కదా చాలా మంది. ఎన్ని సినిమా పాటలు రాశారు? గూడంజయర గారు రాశారు, గద్దరన్న రాశాడు, అశోక్ తేజ రాశాడు, నేను రాశాను. మీరు ఎన్ని పాటలు రాసి ఉంటారు? దాదాపు ఒక 20-25 సినిమాలకు రాశాను. మీకు బాగా సంతృప్తి ఇచ్చిన పాటలు ఏంటి దాంట్లో? చాలా పాటలు ఉన్నాయి. తోడై నీవు ఉండాలమ్మా నూరేళ్ళు, నీ కంటి పాప నవ్వుతానమ్మా 1000 అమ్మైనా నానైనా నీ చేతులు పెట్టే వరకే, కొడుకైనా బిడ్డలైనా పెళ్ళిడు వచ్చే వరకే, ఆ గుడిలో నా దేవుడు నాకెందుకయ్యా, నా గుండెలో నా కొలువుంది నీవయ్యా,
తోడై నేను ఉంటానయ్యా నూరేళ్ళు, నీ కంటి పాప నవ్వుతానయ్యా వెయ్యేళ్ళు. మన గువ్వల జంటను చూసి వెన్నెలమ్మ కుంగిడవాలి, మన ఇంటి ముగ్గులు చూసి పొద్దు వచ్చి ముద్దాడాలి. ఆ నింగి నేలకేం తెలుసులేవమ్మా, ఆ నింగి నేలకేం తెలుసులేవమ్మా, అవి ఏనాడు కలిసి ఉండలేవమ్మా. అలా మనం కదా కలిసి ఉండేది. అసలు ప్రేమతత్వం అనేది నేను అడవిలో ఉన్నప్పుడు అట్లా ప్రజలను ప్రేమించాను, చెట్లను ప్రేమించాను. నేను అంబేద్కర్ వైపు వచ్చినప్పుడు ప్రజలను ప్రేమించాను. నేను బుద్ధిజంలో వచ్చిన తర్వాత ఇంకా ప్రేమతత్వం నాలో పెరిగింది. సినీ రంగం అంటే కూడా ఒక రకం ప్రజలు చైతన్యం చేయడమే కదా. నేను వాళ్ళు కోరుకున్నట్టు నేనేం పెద్ద పాటలు రాయలేదు, నా పాటలు వాళ్ళు తీసుకున్నారు. కొంచెం మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి. కొంతమంది అంటే మామూలుగా మీ తోటి సహచరులు బాగున్నప్పటికీ కొంత ఏంటంటే మీ టాలెంట్ అనుకోండి, లేకపోతే మీ ముక్కుసుటితనం అనుకోండి, కొంత ఇబ్బంది పడతారు, కొంచెం ఎగెనెస్ట్గా మీకు వ్యవహరించినారనే ఒక టాక్ కూడా వచ్చింది కదా, దానిపైన ఏం స్పందిస్తారు? అంటే మీ మిత్రులు అనుకున్న వాళ్ళే కొంత మీ చాటుగా వేరే మాటలు మాట్లాడారు అనేది ఒక టాక్. ఏమో నా దృష్టికి అయితే ఇంతవరకు నా స్నేహితులు ఎవరు నా గురించి చెడుగా చెప్పటాన్ని నేను వినలేదు. ఒకళ్ళు చెప్పారనుకోండి, అయ్యి నేచర్ ఒక అప్పు ఉంటుంది, ఒక డౌన్ ఉంటుంది, సహజం కదా. ఒక చీకటి ఉంటుంది, ఒక వెలుగు ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం కదా. ఒక జననం ఉంటుంది, ఒక మరణం ఉంటుంది. కాబట్టి ఈ డ్యూయల్ రోల్ పోషిస్తుంది ప్రకృతి. కాబట్టి దీన్ని స్వాగతిస్తాను నేను. ఇప్పుడు పాజిటివ్ను ఎంత ప్రేమించాలో నెగిటివ్ని కూడా అంత ప్రేమించాలి, తప్పదు. మనకు ఒక ప్లస్ మైనస్ కలిస్తేనే కదా కరెంట్ వచ్చేది. కాబట్టి రెండింటిని ప్రేమించే మనస్తత్వం నాది. ఇది తెలుసుకోవాలని తెలంగాణ యువత చెప్పి చిన్న చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీ నోటిని చెప్పించాలని. సరే, నక్లెస్జానికి వెళ్ళే ముందు చివరిగా ఒకటి, ఇప్పుడు మీకు ఎంతమంది సార్ పిల్లలు? నాకు 2 పిల్లలు. మా పెద్దబాబు పేరు సాధన్, మా చిన్నబాబు పేరు నిశాంత్. నా పెద్దబాబు స్వేచ్ఛగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నేను వాళ్ళ కులం అడగలేదు, మతం అడగలేదు, వాళ్ళ దేవుడు అడగలేదు, వాళ్ళ డబ్బులు అడగలేదు. నాకు బంగారం లాంటి బిడ్డ లాంటి కోడలు వచ్చింది అనుకున్నాను. చాలా సంతోషంగా ఉంటాం మేము. మా కుటుంబం చాలా డెమోక్రసీ ఇవ్వటం వల్ల నేను సంతోషంగా ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఆలోచన నేను తీసుకుంటాను, నా ఆలోచన వాళ్ళకి ఇస్తాను. అది అవసరం కూడా. వాళ్ళ మనోభావాలు నేను గౌరవిస్తాను, నా మనోభావాలు వాళ్ళు గౌరవిస్తారు. కాబట్టి ఇంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఏముంటుంది. మీ మనవాళ్ళ పక్షాన ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరేమి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ గురించి తెలుసు, మేము కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళ మీ గురించి మీ ముక్కు సిడతాను, మీ నాన్ కమర్షియల్ డబ్బులకు గిబ్బులకు ఏం చూడరని. మీ మనవాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన జయరాజ్ అని గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా పెద్ద మీ చరిత్రనే కనిపిస్తుంది. కానీ డబ్బుల చరిత్ర లేదేంది, మా తాతయ్య ఎందుకు సంపాదించలేకపోయాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడే అంటే నేను ఒక సగటు కార్మికుడిని, నాకు పెద్ద అత్యాశలు ఏమి లేవు. ఒక సగటు సింగరేణి కార్మికుడు దిగిపోయినప్పుడు నాకు ఎలాంటి బ్యాడ్ అలవాట్లు లేవు. కాబట్టి నేను వచ్చిన ప్రతి పైసా నేను నా భార్య పొదుపు చేసుకొని మహబూబాబాద్లో ఒక ఇల్లు కట్టుకున్నాను. కింద ఒక పోర్షన్ ఉంటుంది, పైన ఒక పోర్షన్ ఉంటుంది, మంచి ఇల్లు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను సొంతంగా. మనిషికి కావాల్సింది ఏంది, నా పిల్లలకి 2 పిల్లలకు 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇల్లు ఉంది కదా. వాళ్ళ శ్రమతోటి వాళ్ళు వచ్చిన డబ్బులు కొన్ని డబ్బులు వస్తాయి దిగిపోయినప్పుడు. ఆ వచ్చిన డబ్బులతోటి ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలనే ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. హ్యాపీ కదా. ఇంతకంటే ఎక్కువ సంపాదించింది అనుకో వాళ్ళు చెడిపోతారు కదా. వాళ్ళు చెడగొట్టడం నా ఉద్దేశం కాదు. నా మనవాళ్ళు కూడా కష్టపడాలి. చూస్తారు ఏదో ఒక రోజు వీడియోనే అడుగుతున్నా ఈ క్వశ్చన్ ఎప్పుడు. నా మనవాళ్ళు కూడా నేనెట్లా కష్టపడ్డానో నా మనవాళ్ళు కూడా అట్లా కష్టపడి సంపాదించాలి. నేనెట్లా కష్టపడి ఒక స్టేజ్కి వచ్చానో బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా నా పిల్లలు కూడా ఆ స్టేజ్కి రావాలి. అది గొప్ప విషయం. కానీ నేను సంపాదించి పెడితే వాళ్ళు చెడిపోతారు కదా, అది నాకు ఇష్టం లేదు. లేకపోతే మీరు అనుకుంటే డబ్బులేమో ఇప్పుడు అంటే నేను చెప్తా ఉన్నాం, వచ్చే జనరేషన్ కూడా మీ తాతయ్య అనుకుంటే డబ్బులకి ఏం కుదరలేదు, కానీ ఆయన భావాలు తీసుకోవాలి. మనందరం ఆయన అడుగుజాడలో నడవాలని మీరు కూడా ప్రతిజ్ఞ చేయాలని ముందే నేను ఒక 20-25 ఏళ్ళ ముందే చెప్తా ఉన్నా. ఇక సార్ మనం ముగించే ముందు నక్సలిజం అంటే ఏం సార్? అంటే అందరు ఏమనుకుంటారు నక్సలిజం అంటే, మీ భావన ఎట్లా ఉంటుంది? కొంత అన్నలు అని అంటుంటారు కదా. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ అడిగారు ఒక విప్లవం అంటే. అవును, కమ్యూనిజంలో ఒక విప్లవం అంటే ఏంటంటే, జారు చక్రవర్తులు ఉన్నారు రష్యాలో, వాళ్ళు భయంకరమైన రాజులు వాళ్ళు. అప్పుడు ఓటు అనేది లేదు కదా. మరి ఓటు అనేది లేని రాజుని పడగొట్టాలంటే ఎక్కడ పడగొట్టాలి? వానికి ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఆయుధాలు ఉన్న వాడితోటే పడగొట్టాలి. అట్లా జారు చక్రవర్తులను కూల్చి
రష్యాలో విప్లవం తీసుకొచ్చారు, అది విప్లవం అని అనుకున్నాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు వచ్చినాయి. ఆయన నీ మనోభావాలతోటి ఓటు అనేది ఒకటి క్రియేట్ చేశాడు. నీ ఓటుతోటి కూడా ప్రభుత్వాన్ని కూల్చిపారేయచ్చు, రాజును కూడా కూల్చి నేలకు కొట్టచ్చు. కాబట్టి ఓటు అనేది పెద్ద విప్లవం అయింది ఈరోజు. కాబట్టి ఈ డెమోక్రసీ ఏదైతుందో ఇది 10 కాలాల పాటు ఉండాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం కూడా ధనస్వామ్యం అయిపోయింది. కార్పొరేట్ శక్తులు వాళ్ళ ప్రతినిధులను నిలబెట్టి గెలిపించుకొని పార్లమెంట్ అసెంబ్లీలో వాళ్ళే ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు, అంత చట్టసభలలో. తద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ప్రజాస్వామ్యం ఏనాడైతే ధనస్వామ్యం అవుతుందో అప్పుడు కమ్యూనిజం అనివార్యం అవుతుంది అని అన్నాడు. కాబట్టి ప్రజల ఆగ్రహం ముందు ఎలా తిరగబడతారో మనం చెప్పలేం, రేపటి కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటా ఉన్నానంటే ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతూ ఉంది 1 సంవత్సర కాలంగా. అదే విపరీతంగా ఈ కార్పొరేట్ శక్తులు రావడం, విధ్వంసానికి గురి కావడంతో మళ్ళీ అనాలు వస్తారు అనేది ఒక టాక్ వస్తూ ఉంది. అనివార్యం కదా. ఇప్పుడు నా గురించి మాట్లాడాల్సిన అసెంబ్లీలో నా గురించి మాట్లాడరు, నా గురించి మాట్లాడాల్సిన పార్లమెంట్లో నా గురించి మాట్లాడరు. వాళ్ళందరూ కూడా నా పన్నులు గిన్నులు అన్నీ నన్ను పీడించి వాళ్ళు బ్యాంకుల్లో దాచుకునే దొంగలకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చేస్తారు. అప్పుడు అనివార్యంగా ఏం చేస్తారు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అప్పుడు తిరుగుబాటు అవుతుంది నా పాట. నేను ఒకవేళ బతికుంటే నేనే తిరుగుబాటుకు నాయకత్వం వహించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఆ పని చేస్తాను. మొన్నటి వరకు కమ్యూనిజంలో ఉన్నారు, ఎన్నో పాటలు రాసినారు, ప్రజల్ని చైతన్యం చేసినారు. తర్వాత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ అందరం చేతులు దండం పెట్టిన ఆయనది కూడా మీరు ప్రచారం తీసుకుంటున్నారు. తర్వాత బౌద్ధిజం అంటున్నారు. అంటే ఇవన్నీ ఒకే గోడు కిందకు వస్తాయంట. ఒక్కటే, బుద్ధుడి ప్రభావం అశోకుడి మీద ఉంది. బుద్ధుడి ప్రభావం వల్ల కళింగ యుద్ధంలో లక్షలాది సైన్యాన్ని పోగొట్టుకున్న అశోకుడు నేను ఇక జీవితంలో యుద్ధం చేయనని కత్తి కింద పడేశాడు. అలాంటి అశోకుడు ఏం చేశాడు, చెరువులు దవ్వాడు, చెట్లు నాటాడు, యూనివర్సిటీలు కట్టేశాడు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు లాంటివి అశోకుడి కాలం నుంచే వచ్చాయి. అంటే ఆయన ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత, నేచర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. బుద్ధుడి ప్రభావం వల్లనే ఐన్స్టీన్ నేను ఒకలా నమ్మితే సైంటిస్ట్గా నేను బౌద్ధాన్ని నమ్ముతాను అని చెప్పాడు. బుద్ధుడి ప్రభావం అలెగ్జాండర్ మీద కూడా ఉంది. వాడు ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చి భారతదేశంకి వచ్చేవరకే బుద్ధుడి ప్రభావం వల్ల వాడు యుద్ధం చేయకుండా వెళ్ళిపోయాడు. బుద్ధుడి ప్రభావం వల్ల మార్క్సిజం మీద ఉంది. ఒక సమాజాన్ని అవతలి వాడి శ్రమను దోచుకోకూడదు అని చెప్పిన బుద్ధుడి థీరీనే అది మార్క్సిజంగా వచ్చింది కదా. బుద్ధుడి ప్రభావం బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉంది కదా. బుద్ధుడి ప్రభావం ఇవాళ సకల జీవరాశుల మీద కూడా ఉంది. కాబట్టి బుద్ధుడు ఒక మాటలో చెప్పాలంటే మనకు అందరికీ ఆదిగురు, మొదటి తత్వవేత్త. కాబట్టి బుద్ధిజం యొక్క ప్రభావమే మార్క్సిజం, బుద్ధిజం యొక్క ప్రభావమే అంబేద్కరిజం, బుద్ధుడి యొక్క ప్రభావమే ఈరోజు సమస్త జీవరాశి మీద ఇలా అభివృద్ధి చెందిన దేశాలన్నీ అలా ఉండటానికి కారణం బౌద్ధమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గొప్ప, అంటే ప్రపంచ దేశాలు కీర్తించి ఒక రాజ్యాంగం, అద్భుతమైన రాజ్యాంగం అంటాం కదా. మరి ఈ తరానికి తెలియకుండానే మరి పాలన కొనసాగుతూ ఉంది. అసలు రాజ్యాంగం ఏంటిది, దాని విలువలు ఏంది, దాంట్లో ఉన్న కథ ఏంది, మంచి ఏంది, చెడు ఏంది అని కేవలం అంబేద్కర్ సార్ అంటే దళితులకే అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం రాజకీయ నాయకులు బాగా విస్తృతంగా చేస్తూ ఉన్నారు. ఇది మంచిదే అంటారు. అసలు భగత్ సింగ్ ఈ దేశం కోసం పోరాడిండు. ఆయన కులం గురించి మనం ఏ రోజైనా మాట్లాడు. పటేల్ గురించి మాట్లాడతాం, ఆయన కులం గురించి మాట్లాడామా? మహాత్మా గాంధీ ఉన్నాడు, ఆయన్ని అందరం ప్రేమిస్తున్నాము. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ కాడికి వచ్చేవరకు కులం ఎందుకు గుర్తొస్తుంది నీకు కదా? ఆయన రాజ్యాంగాన్ని రాశాడు, అందరం స్వీకరిస్తున్నాం, దాని పట్టుకొని నడుస్తున్నాం. ఆయన కులంతో నీకు పనేంటి? మనకు అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన ప్రపంచ మేధావే. ఆయన గుణగణాలు చూడాలి, ఆయన జ్ఞానాన్ని స్వీకరించాలి. కానీ ఆయన కులాన్ని చూస్తున్నామంటే మనం ఇంకా జుగుత్సకరమైన ఒక కింది లేయర్లో అభివృద్ధి చెందని జాతులలో మనం ఉన్నాము. అది అసలు ఈ దేశం కులం వల్లనే ఈ దేశం నాశనమైంది. కులం లేని దేశాలన్నీ అభివృద్ధి చెందాయి, కులం ఉన్న దేశాలు మొత్తం నాశనం అయిపోయాయి. సార్ చెప్పింది కూడా ఏంటి, ఎవరైతే బడుగు బలహీన వర్గం అందరూ ఉంటారు, అందులో బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. ఇది దాచిపెట్టి కేవలం ఒక వర్గానికే దళితులకే న్యాయం చేసిన అనేది తీసుకుపోతారని క్వశ్చన్ అడిగిన. ఇప్పుడు ఒక పేదవాడు ఉంటాడు, ఒక ధనవంతుడు ఉంటాడు. పేదవాడిని కూడా చేయూతని ఇవ్వాలి కదా, కొంతకాలం ఇస్తేనే వాడు ఈయనతోటి పాటు బతుకుతాడు కదా. ఇప్పుడు అలాంటి కొంత మెరుగైన సమాజం వచ్చింది, వాళ్ళకు కూడా శాశ్వతంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి
ఈ పేదరికం ఉన్నంతకాలం కొంతకాలం పేదలు ఎవడైతే ఇంది పేద కమ్మారెడ్డి మాలా మాదిగా సమస్త జాతులలో ఎవడు పేదోడైతే వాడిని చేయుతనిచ్చి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కుల ప్రాతిపదిక మీద తీసుకురావాల్సిన అవసరం లేదు. అయినా కుల వివక్ష ఉన్నది కాబట్టి కొంతకాలం ఇది నడుస్తుంది, తర్వాత ఇది ఏమి నడవదు. ఇప్పటికే నడిచిపోయింది. మీ దగ్గరికి వస్తే కులం ప్రస్తావన వచ్చింది కాబట్టి గుర్తుకు మాకేమిటి, మా ఇంట్లో మనోడు పుట్టాడు అనుకో, వాడు ఏ కులం అని చెప్తాను. మా కొడుకుదో కులం, మా కోడలదో కులం. కులాంతర వివాహాలను మీరు కూడా ప్రోత్సహించిన బ్రహ్మాండంగా. మీరు గమనిస్తే ఒక హిందీ మాట్లాడే అమ్మాయిని ఒక తెలుగు మాట్లాడే అబ్బాయి ప్రేమిస్తే తల్లి మాట్లాడే హిందీ వస్తుంది పిల్లోడికి, తండ్రి మాట్లాడే తెలుగు వస్తుంది. వాడిని ఇంగ్లీష్ మీడియంలో వేస్తే ఇంగ్లీష్ వస్తుంది. వాడు పుట్టుకతోటే 3 భాషల్లో ప్రావీణ్యుడు అవుతాడు. అసలు అంత మంచి ప్రేమతత్వాన్ని పోగొట్టుకుంటుంది సమాజం. కాబట్టి ఒక శాకాహారిని ప్రేమిస్తే, ఒక మాంసాహారి శాకాహారి ఇద్దరు ప్రేమిస్తే మాంసంలో ఉన్న గొప్పతనాలు వీళ్ళకి తెలుస్తాయి, శాకాహారంలో ఉన్న గొప్పతనాలు వీళ్ళకి తెలుస్తాయి కదా. అట్లా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యూటిఫుల్. అసలు మన దేశం ఒక అమెరికన్ సొసైటీ ఎలాంటి దేశమో మన దేశం అలాంటిదే. ఒక దేశంలో తమిళ్ మాట్లాడతారు, ఒక రాష్ట్రంలో తమిళ్ మాట్లాడతారు, ఒకరు బెంగాలీ మాట్లాడు, ఒకడు కర్ణాటక మాట్లాడతాడు, ఒకడు రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు కదా. రకరకాల ఆచారాలు ఉంటాయి, రకరకాల సంస్కృతులు ఉంటాయి. ఇన్ని సంస్కృతులు కలిగిన దేశాన్ని అసలు ఎంత రంగు, ఒక ఇంద్రధనస్సు విరిస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ దేశం అంత ఇంద్రధనస్సు విరిసినట్టు ఉంటుంది. ఇది అన్ని రంగులు తీసేసి ఒకటే రంగు ఉండాలంటే ఎంత అసహ్యంగా ఉంటుంది కదా. అవును. కాబట్టి చాలామంది ఈ 3 రంగులు వద్దంటున్నారు, ఈ రాజ్యాంగం వద్దంటున్నారు, లేదు ఒకటే రంగు ఉండాలంటారు. ఇంద్రధనుస్సును చూస్తేనే మనం నేర్చుకోవాలి. ఓ పూల తోటలో ఒకే రంగు పూలు పూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, రంగురంగుల పూలు పూస్తే ఎంత బ్యూటీగా ఉంటుంది. కాబట్టి ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో, విభిన్న రాష్ట్రాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు కలిగిన ఈ దేశంలో మనం పుట్టడమే గర్వకారణం. నిజం. కాకపోతే ఈ తరానికి తెలియకుండా అది ఒక మసిబుసి మారడకాలు జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు ఇంకొకటి ఏమైంది సార్ అంటే, రాజకీయాలని అందరూ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాం యువతనైనా. ఇప్పుడు రాజకీయాలు కూడా ఎట్లా తయారైనాయంటే కులాలు మతాల ప్రాతిపాదికనే జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తే నిజమనే కూడా ఉంది. మరి అది మంచిదా ప్రజాస్వామ్యానికి? చాలా చెడ్డది అది. ప్రజాస్వామ్య దేశంలో ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, డబ్బు రాజకీయాలు ఇవన్నీ తీసి గిరాటేయాల్సిన పరిస్థితి ఇలా కాకుండా రేపైనా వస్తుంది, చూద్దాం. మీలాంటి వాళ్ళు ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎందుకు మరి కొంత రాజకీయం వైపు కూడా అడుగులేస్తే బాగుంటుందేమో? ఎందుకంటే ఇప్పుడంటే నా బోధనలు, నా తాత్విక చింతన, నేను మార్క్స్ గురించి, అంబేద్కర్ గురించి, బౌద్ధం గురించి, ప్రపంచ నేచర్ గురించి నేను విశ్వవ్యాప్తంగా చెప్తున్నాను. నా పాటలు, నా మాటల ద్వారా ప్రభావితం చేయగలుగుతున్నాను. రేపొద్దున ఒక ప్రభుత్వంలో ఉంటే ఈ పని చేయలేనేమో అనే ఒక ఎక్కడో మనసులో ఉంది. అలాంటి స్వేచ్ఛనిచ్చే ప్రభుత్వాలు ఎవరైనా ఉంటే, అది ఏ ప్రభుత్వం అయినా ఉంటే, నీ మాటకు, నీ భాషకు, నీ ప్రకృతి ఫిలాసఫీకి, నీ బౌద్ధం, అంబేద్కర్ ఇట్లాంటి విషయాల్ని నువ్వు ఘంటాపదంగా చెప్పు, మాకు అభ్యంతరం లేదు అని ఏ ప్రభుత్వం అయినా ముందుకొచ్చి నాకు ఏదైనా కొంత పవర్ ఇచ్చారనుకోండి, నాకేమి అభ్యంతరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగం రాయమంటే అద్భుతమైన రాజ్యాంగం రాశాడా? అందుకనే అడుగుతున్నాను నేను కూడా. నాకేమి అట్లా అరమరికలు లేవు. ఒక టాక్ ఏం పోయింది అంటే కొంత సన్నిహిత మిత్రులు కూడా ఉంటారు రాజకీయాల్లో మాకు, కాబట్టి చెప్తాను. అందరు జయరాజు గారుని అడుగుదాం కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఆయన రాడు అనేది ఒక తీసుకుపోయి నా మనోభావాలను చెప్పుకునే అవకాశం ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆ ప్రభుత్వానికి నేను చేయూతనిస్తాను. ఎందుకు సార్, మీరు చెప్పేయని మంచివే కదా, అది ప్రభుత్వాలు తీసుకెళ్లాల్సిందే, మీరు తీసుకెళ్తారు. ప్రభుత్వంలో ఉండి అందరికి కూడా చేరుతుంది. ప్రభుత్వంలో ఉంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం. నాకేం అభ్యంతరం లేదు, మీరు రెడీగానే ఉన్నారు. నేను నా భావాలు చెప్పుకోవటానికి ఏంది, ఏ వేదిక మీద నుంచి అయినా చెప్తాను. తెలంగాణ ప్రజలకు, దేశానికి ఎక్కడొచ్చే మాటలే చెప్తారు కాబట్టి మీరు ఉండాలని మేము కూడా కోరుకుంటాం. చివరిగా ముగిద్దాం సార్ ఒక పాటతో. మీరు ఇప్పుడు తెలంగాణ యువతకు కానీ తెలంగాణ సమాజానికి కానీ పాట రూపంలో ఏదైనా చెప్పండి. పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతి ఇచ్చిన వరం, స్వరమేలే నా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, కోట్లు కూడగట్టిన పాటకు సరితూగునా, పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా, లాఠీలకు తూటాలకు పాట నేల కూలునా, ఉరికంభం మీద నిలిచి ఉషోదయం పాడనా, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతి ఇచ్చిన వరం, స్వరమేలే నా బలం. అద్భుతం.
చివరిగా మరి మీ అద్దాంకి గురించి కూడా ఇంతకుముందు చూసినాం, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది. నాకేమనిపించింది అంటే సీతారామచంద్రుడు సీతమ్మ తల్లి లెక్క అనిపించింది. ఆమె మీద ఏదన్నా ఒకటి చెప్పండి. లేదు, నువ్వు అడిగిన క్వశ్చన్ చెప్తాను. నేను ఆమె మీద ఒక పాట రాశాను. అదే, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, రాముడనై నిన్ను అడవికి పంపను, కృష్ణుడనై నీకు సవతిని తేలేను, హరిశ్చంద్రుడై నిన్ను అంగడిలో అమ్మబోను, తరతరాల దురాచార వల నీకు విసరలేను, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పొన్నమి విరియాలి, ఎర్రని పువ్వులమై నిగనిగలాడుదాము, ఎండైన వానైనా సిరిసగమవుదాము, స్వేచ్ఛా జీవులుగా జంటగా మనమెగురుదాము, సమతే మన ఆశయంగా తుది శ్వాసను వదులుదాము, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పొన్నమి విరియాలి. ధన్యవాదాలు సార్. ఇది ఇప్పటి వరకు నిజంగా చాలా పులికించిపోయినాం. జయరాజ్ సార్ అంటే విప్లవము ఇది అది అనే వాళ్ళకి ఇంటర్వ్యూ తర్వాత ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక చక్కని ఇంటర్వ్యూ అయితే మనం తీసుకున్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. సారు చాలా ఆరోగ్యాలతో ఉండాలి. ఇంకా తెలంగాణ సమాజంతో పాటు దేశాన్ని కూడా తన కవితలు తన రచనలతో ప్రభావితం చేస్తూనే ఉండాలి. ప్రకృతి పరిరక్షణ కోసం సార్ నడుము బిగిస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలారా, ఇట్లాంటి వాళ్ళు 10 కాలాల పాటు ఉంటే మరి తెలంగాణ ప్రజలకు బాగా ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా మరి ఆలోచన చేయాలి. అది సార్ అంటున్న మాట కాదు, మేమంటున్న మాట ఖచ్చితంగా. ఎందుకంటే ఒక బలహీన వర్గాలు అది కూడా అనవద్దు, మనం ఎక్కడో గుర్తింపు లేని ఒక దళిత వాడ నుంచి వచ్చి ఈరోజు ఎవరెస్ట్ అంతా ఎదిగిన తన స్వయం కృషితో, వెనకంగా ఎవరు లేరు, తానే అన్నయ్య నిలబడి తనకు తానే మనోధైర్యంతో ముందుకు సాగిన సార్ యొక్క గొప్పతనాన్ని మనందరం తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మరొకసారి కూడా మనం ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్తో చిన్న చిన్న ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా అనేక కోణాలు ఉన్నాయి. సమయాభావం వల్ల మనం ఒక కోణం మాత్రం ఇప్పుడు తీసుకోగలిగినాం. ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర.